గురూజీ నమస్తే. హరే కృష్ణ నాన్న. ఎట్లున్నారు? శారీరకంగా, మానసికంగా అంతా బాగేనా? ఫైన్ చెప్తా. మంత్రం చెప్పుకుని హ్మ్. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భారత్ మాతాకి జై. హరే కృష్ణ. ఉపేంద్ర, హరే కృష్ణ గురూజీ. చైతన్యం ఎంతవరకు వస్తుంది అంటే, మన వాళ్ళని ఎవరో అన్నారు, స్వామిజీ మీరు హిందువులు తట్టి లేపుతున్నారని. తప్పు తడితే పని అవుతుంది అన్నది. అంటే తన్ని లేపుతున్నారా? అంటే అంత కటువుగా మాట్లాడాల్సి వస్తుంది అంటే, మనం స్వాభిమానాన్ని కోల్పోతే పరిస్థితి అలా ఉంటుంది. లేకపోతే సినిమాల్లో, నాటకాల్లో, ఇంకెక్కడో వాడు ధర్మాన్ని విమర్శిస్తుంటే ఆ సినిమాను మనం హిట్ చేస్తే దాని అర్థం ఏంటి? కృష్ణుడిని భోజనాన్ని పిలిచాడు దుర్యోధనుడు, ఇది ఆఫ్టర్ టాక్స్ 5 ఊళ్ళు ఇమ్మన్నాడు ధర్మరాజు అంటే, ఇవ్వడం సూది మనం మోపినంత కూడా ఇవ్వడం అన్నాడు వాడు. అని అయిపోయిందిగా, మీటింగ్ అయిపోయింది, ఈటింగ్కి మా ఇంటికి రా అన్నాడు. అంటే కృష్ణుడు ఏం చెప్పాడు తెలుసా? మాకు అన్నమునకు కొదవలేదు, మేము అన్నము లేనివారము కాదు, నీకు మా పట్ల ఆదరణ లేదు, నీ కొంపకనే రాను. స్వాభిమానం, అది పౌరుషం, అది పిలిస్తే వెళ్ళిపోకూడదు కదా. వాడికి మన పట్ల ఆదరణ ఉండాలి కదా. సో అలా స్వాభిమానాన్ని మరిచిపోవడం వలన మన ధర్మం పట్ల ఎవరైనా వెకిలిగా ప్రవర్తిస్తే ఆ సినిమాలు లేదా అది ఆ సంబంధించిన దాన్ని మనం ఎలా ఎంటర్టైన్ చేస్తాం? ఇప్పుడు థగ్ లైఫ్ అనేదో సినిమా తీశారు. అందులో వాడు ఆ సినిమాకి కైలాస మానస్ ఏం సంబంధం ఉండలే. అక్కడ ఉచ్చబోయడం ఏంటి? వాడు పిచ్చవేదవ కాకపోతే, ధర్మాన్ని నాశనం, ధర్మ వ్యతిరేక బుద్ధి లేకపోతే తప్ప కదా, రియాక్ట్ అవ్వలవద్దా? ఇలా అన్నాం అనుకో. ఇప్పుడు తన్ని లేపడం అనే టాపిక్ వచ్చింది, అందుకని చెప్తున్నా. ఇప్పుడు మనలో ఉండే ఈ బొందుగాడు సినిమాలు చూడాలి అంటాడు, సినిమాలా చూడాలి అంటాడు. ఎక్కడ చెప్తాడు? మనతోనే. అది వచ్చి మన దగ్గర చెప్తాడు. ఇప్పుడు ఇలా సినిమాని ఇంకో మతం మీద తీస్తే వాళ్ళకు కూడా మనోభావాలు ఉంటాయిగా, వాళ్ళని గౌరవించాలిగా అంటాడు. ఇక్కడ అది అప్లై కాదా? మీకు గుర్తుందా? కెమెరామెన్ గంగతో రాంబాబు ఎప్పుడు 2009-10 టైం అనుకుంటా, అవును 12 ఐ థింక్, 12. ఆ సినిమాలో ఏవో ఒక 30 పాయింట్లు తెలంగాణకు వ్యతిరేకం ఉన్నాయి. దానికి ముందు 2011లో ఎప్పుడో బిజినెస్ మ్యాన్, అది పూరిదే ఇది పూరిదే. నేను ఒకరింటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి విశాఖపట్నంలో ఈ బిజినెస్ మ్యాన్కి సంబంధించి ఇంటర్వ్యూ జరుగుతుంది. పూరి జగన్నాథ్ యాంకర్ అడిగాడు, ఏం సార్ మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఈ సినిమాలో అశ్వమేధ యాగం గురించి ఏదో రాంగ్గా పెట్టారని బజరంగ్ దళ్, విహెచ్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు అని అంటే, పూరి జగన్నాథ్ ఏమన్నాడంటే, మనోభావాలనే పదం ఎవడ కనిపెట్టాడో వాడిని పిసికేయాలి అన్నాడు. ఇదే పూరి జగన్నాథ్. ఆ నెక్స్ట్ మూవీ గంగ, కెమెరామ్యాన్ గంగతో, అందులో తెలంగాణకి వ్యతిరేకంగా ఒక 20-30 పాయింట్లు పెడితే అప్పుడు తీసేయమని చెప్పారు. తీయలేదు. తీయకపోతే అప్పుడు ఏమైంది? మనోభావాలు ఒక్కటి గాయపడితే పనులు అవ్వట్లే. మనోభావాలు ఎవరైతే గాయపడ్డాయో వారి ద్వారా అద్దాలు గాయపడాలి, కారు అద్దాలు గాయపడాలి, సినిమా హాల్ తెరలు గాయపడాలి, ఇంటి అద్దాలు గాయపడాలి. సో గాయపడాల్సింది గాయపడితే గాడిన పడాల్సింది గాడిన పడుతుంది. ఈ మాట నేను నిర్మల సభలో చెప్పా, ఎక్కడైతే చిన్న బామ్మర్ది 10 నిమిషాలు ఇమ్మన్నాడో అక్కడ. సో కాబట్టి మనం పౌరుషం లేకుండా ఏదో ఒక భ్రమలో బతికితే ఈ దేశ ధర్మాలు కాపాడబడవు. అంటే మీరు మన భారతీయుల్ని చైతన్యం చేయాలంటే మనకున్న సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్తే సరిపోతుంది. కానీ మీరు పాడిన పాట ఎట్లుందంటే, గతం అంతా ఒకటే, వీళ్ళందరూ జేమ్స్ ఫాదర్ జేమ్స్ అని, అంటే ఈ రకంగా ఉన్నాయి కదా పాట. నేను పాడిన పాటలో ఏమైనా అబద్ధం ఉందా? క్రైస్తవుల్ని వ్యతిరేకించడం తప్ప అక్కడ అంతరార్థం ఆ పాటకి ఏం కనిపిస్తుంది అనేది వాళ్ళ కాదు కదా, వాళ్ళ యాంగిలే నీ యాంగిలే? లేదు వాళ్ళదే. నాది ఎప్పటికీ అట్లా ఉండబోదు. నాకు తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళు అలా ఉంటారని కూడా మనకి తెలుసుగా.
ఇప్పుడు ఇప్పుడు కుందేలుకి ఎన్ని కాళ్ళు? 4. నీకు వాడికి 3. ఎందుకని? ఆడికి 3 మేకులు కాబట్టి 3 కాళ్ళు కూడా 3 అంటాడు వాడు. అర్థమైందా? బాగా అర్థమైంది కదా. ఇంక నేను పడుకుంటాను అంటాడు కదా, అలా ఉంటుంది. సో మనం చెప్పిన దాంట్లో ఏదైనా దోషం ఉంటే చెప్పని చెప్పు, అబద్ధం ఉంటే చెప్పని చెప్పు. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జిప్సన్, జిప్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జయరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇందులో ఏదైనా తప్పు ఉందా? అబద్ధం ఉందా? లేదు. మరి ఇప్పుడు దానికి వంకలు శంకలు ఎందుకు శంకర కదా. సో వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, ఒక పాము పెద్ద కప్పని మింగబోయింది, చిన్న పాము వెళ్తుందా లోపలికి? వెళ్ళట్లే. పోనీ వదిలిచ్చిగా వదలడం, సేమ్ ప్రాబ్లం. చిన్న పాము ఇది, ఇది ఈ మొత్తం ఈ దేశ ధర్మాలను మింగేయాలని కోరుకుంటుంది, అది మింగలేదు. అది దానివల్ల కాదు. ఎట్లా మింగేయాలంటది గురించి అసలు క్రైస్తవులకు భారతదేశానికి సంబంధం ఏంటంటే ఏం సంబంధం లేదు. ఎవరైతే మేము క్రిస్టియన్స్ అంటున్నారో వాళ్ళు క్రిస్టియన్స్ కాదు. ఓకే, సీఫర్ చీటర్స్ అంతే, సీఫర్ క్రిస్టియన్స్ కాదు. ఓకే, ఎందుకంటే వాళ్ళంతా హిందువులే. ఇప్పుడు వాళ్ళ దాంట్లో కులం లేదు కదా, సో మాకు కులం అక్కర్లేదు అని చెప్పగలరా? పేరు చివరి మళ్ళీ తోక కావాలి. అవునా? వాడిని ఏమనాలి? చీటర్ అంటారా? అనరా? ఇప్పుడు మొన్న తిరుమలలో వాడు ఎవడో రాజశేఖర్ అంట, ఉద్యోగం ఏమో హిందూ పేరుతో, సర్టిఫికెట్లో హిందూ, సర్టిఫికెట్లో కులం, ఉద్యోగం వెంకటేశ్వర స్వామి దగ్గర సొమ్ము జీతం. వీడు పేదన ఎక్కడ? చర్చిలో. వీడిని ఏమంటారు? చీటర్ అంటారా? అనరా? అవునా? వాడి మతం పుట్టిన చోట లేనిది వాటరు, వాడి మతంలో లేనిది మ్యాటరు, వాడు అయ్యింది చీటరు. యూ కెన్ అండర్స్టాండ్ లేటరు. అంతే. సో కాబట్టి మనం వారి యొక్క అవినీతిని వ్యతిరేకిస్తున్నాం, వారి అధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాం, వాడి ఆరాధన మనం వ్యతిరేకించట్లేదు. ఇది గమనించాలి. ఆరాధనాన్ని మనం వ్యతిరేకిస్తే మన సంస్కృతి సాంప్రదాయాలు గొప్పతనం మన వాళ్ళకి చెప్పుకుంటే సరిపోతుంది కదా, వాళ్ళని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంటుంది అనేది. ఇప్పుడు ఇక్కడ అరటిపళ్ళు పెట్టాను, నీకు ఇచ్చాను ప్రసాదం, తిని తొక్క ఎక్కడే ఇస్తావు? డస్ట్బిన్లో వేస్తాం. డస్ట్బిన్ ఉంది ఇక్కడే వేస్తే ఇంకో అరటిపండు తీసి ఇంకో తొక్క మీద వేస్తాం, అంతే. నీకు బుద్ధి రావాలిగా. ఇప్పుడు కొన్ని సామెతలు వాడకూడదు, కానీ పిలిచి పిల్లనిస్తే అని సామెత ఉంది, మిగిలింది ఎవరో ఒకరు పూర్తి చేస్తారు కింద కామెంట్లో. అలా ఉంటుంది అన్నమాట, అలా ఉంటుంది. ఇప్పుడు ఈ దేశానికి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు. పోనీ వాడికి నచ్చింది. నీ బండి ఏంటి? నీ బండి బుల్లెట్. నాకు కూడా బుల్లెట్ ఉంది, నాకు ఇష్టం, అది నీకు ఇష్టం, కొనుక్కున్నాం. సో ఇంకోటి ఎవడికో టీవీఎస్ 50 ఉంటుంది, ఇంకోటి ఎవడికో హోండా ఉంటుంది. ఎవరు ఒక్కొక్క టేస్ట్ కదా. అలా నాకు రాముడు ఇష్టం, కృష్ణుడు ఇష్టం, ఇంకొక ఆయనకి అల్లా ఇష్టం, ఇంకొకటి జీసస్ ఇష్టం. మనకేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? నేను అరటిపళ్ళు తింటాను రాత్రి, అందరూ అరటిపళ్ళే తినాలే అన్నప్పుడు ప్రాబ్లం. అలా ఇప్పుడు నువ్వు మెక్కేది అందరూ మెక్కక్కర్లే, నువ్వు మొక్కేది అందరూ మొక్కక్కర్లే. నువ్వు మెక్కేది అందరూ మెక్కాలి, నువ్వు మొక్కేది అందరూ మొక్కాలంటే తొక్కుతారు, అంతే. మనం రియాక్ట్ అవుతున్నాం, మనం రెస్పాండ్ అవుతున్నాం, మనం ఎవ్వరికి వ్యతిరేకం. అజయ్ బాబు గారు అని పేరున్నారా గురువు గారు? ఎర్రి బాబు అని విన్నాను, అజయ్ బాబు తెలియదు. ఆయన అందరూ అజయ్ బాబు అని అంటారు కదా. ఇప్పుడు నీకు ఆల్రెడీ సీఫర్ చీటర్స్, సీఫర్ క్యాట్ పోయింది. సీఫర్ క్రిస్టియన్స్ లేదు, సీఫర్ క్యాట్ లేదు, సీఫర్ చీటర్స్ అంతే. ఇప్పుడు అతను ఎవరు? ఆ నాన్నపెట్టిన పేరు ఎందుకు మీరు మత మార్పిడి ఎందుకు చేస్తారని నేను ఇదే ప్రశ్న వారిని అడిగితే, నా ఇష్టాన్ని మార్చుకోవడం అంటారు. ఉదాహరణకు నా భార్య ఇంట్లో ఉంది, నేను ఆఫీస్కి పోతా, బలవంతంగా నా భార్యను ఎవరన్నా లోపరుచుకోగలుగుతారా? అది సాధ్యమయ్యే పనేనా? అది మా భార్యకి ఇష్టం ఉంటేనే కదా పోయేది. ఇట్లనే ఇక్కడ మతం అనేది మార్పిడి ఉండదు, మేము చెప్పాల్సింది చెప్తాం, మారాలా వద్దా అనేది హిందువుల అది వాళ్ళ మీద బేస్ అయి ఉంటది. మా క్రైస్తవాన్ని నమ్మొస్తున్నాడు తప్ప మత మార్పిడి ఎక్కడ చేస్తలేం మేము అన్నాడు. సో దీనికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అతను ఇప్పుడు ఈ క్రైస్తవ పాస్టర్లు ఎవరైతే ఈ విశ్వాసాలు అని చెప్తారో వీళ్ళందరూ మన పాత సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు, ఈ స్టీల్ సామాన్లు, బట్టలు అమ్ముకునే వాళ్ళు వచ్చినట్టు వాళ్ళతోనే. ఇప్పుడు వాళ్ళని వ్యతిరేకిస్తామేంటి? ఏయ్ ఇక్కడ స్టీల్ సామాన్లు అమ్మకూడదు మా కాలనీలో అనంగా కొనుక్కుంటాం, లేకపోతే లేదు. కానీ ఆ స్టీల్ సామాన్లుడు ఎవడైనా షాప్కి వెళ్ళి కొంటే షేపులు లేచిపోతా అన్నాడు ఇంకో, ఆడి షేపులు ఉండవు, అంతే. సేమ్ ఇక్కడ అర్థం కాలే. స్టీల్ సామాన్లు ఆడి దగ్గర కొనాలా వద్దా మన ఇష్టం. 10-20 ఏళ్ల కింద క్రైస్తవంలో ఉన్న జనాభా ఎంత, ఇప్పుడున్న జనాభా ఎంత? మరి ఈ లెక్కను చూసుకుంటే 2050లో 60లో కావచ్చు. వాళ్ళు ఏమంటున్నారంటే అసలు హిందూ ముఖ్యమంత్రి ఉండడు, మేమంతా మొత్తం దేశం మొత్తం మేమే వ్యాపిస్తామని అంటున్నారు. ఇది ప్రమాదం అంటారా? అదేమిటినా, ఎడారి మతాలు ప్రపంచానికే ప్రమాదం, మన దేశానికి ఏంటి? ఇప్పుడు నైజీరియా కొట్టు, నైజీరియాలో గొర్రెల్ని వాళ్ళు వేసారు. అక్కడ ఇస్లాం 45 ఉంది,
క్రిస్టియన్స్ 45. సో ఈ క్రిస్టియన్ కుర్రవాళ్ళని ఓ 100 మందినో ఎంతమందినో తుపాకీతో వాళ్ళు నినాదాలు చేస్తూ వేసారు. వీడియో వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఓపెన్గా ఓ ముసలావిడ చెప్పింది ఒకసారి, ఓ 5-6 ఏళ్ల క్రితం ఓ వీడియోలో ఓ కుర్రోడు మాట్లాడుతూ ఓ ముసలిది వచ్చి మా ప్రభువుని నమ్ముకో అని చెప్పింది. అంటే వీడు కూడా నేను కూడా ప్రభు వెంటనే ఎర్రగడ్డ బ్యాచ్ అని చెప్పాడు. చెప్పి ఆ కాగితాలు అవి తీసుకున్న తర్వాత ఈ ముసలి చెవి దగ్గరికి వచ్చి, ముందు మనం అంతా గొర్రెలుగా మారిపోయిన తర్వాత సో మొత్తం అంతా ఆ మతంలోకి వెళ్ళిపోతాం, నీకు తెలుసుగా అంది. ఎరగలేదు కదా. అప్పుడు చెప్పాడు నేను హిందువునే అని. అది గతుకు అది వేరే కథ. సో ఇప్పుడు మీరు లండన్లో చూడొచ్చు, ఇంకా వేరే యూరోప్లో కొన్ని కంట్రీస్లో ఈ చర్చిలు వాళ్ళు ఆక్రమించేస్తున్నారు. ఇప్పుడు మన గుళ్ళు ఎలా అయితే మన అయోధ్య, కాశీ, మధుర గుళ్ళు ఎలాగో అవి ఎలా ఆక్రమించేసి మార్చేసారో అలా అక్కడ చేసేస్తున్నారు. సో ఫైనల్గా ఏ మతం ఉండాలని కోరుకుంటున్నారు? అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది. సో కాబట్టి ఎడారి మతాలకి తెలిసింది ఈ ఫర్ ఎడ్యుకేట్ కాదు, ఈ ఫర్ ఎన్క్రోచ్. దానికోసం ఎంక్రోచ్మెంట్. ఈ ఫర్ ఎన్క్రోచ్, ఈ ఫర్ ఎడ్యుకేట్ లేదు. మనకి వేదంలో ఏం చెప్తారంటే ప్రపంచంలో ఉన్న మంచి మాటలన్నీ నా చెవిలో పడుగాక, ఇది మనకు చెప్పారు. దేవుడు ఉన్నాడు, అతన్ని చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి అని చెప్తుంది వేదం. ఏకం సత్విప్రా బహుదా వదంతి అంటుంది. ఒకటే సత్యం కానీ బహుదా వదంతి, చాలామంది పండితులైన వారు దాన్ని పలు పేర్లతో పిలుస్తారు అని. కానీ ఎడారి మతాలతో ప్రాబ్లం, ఈ ఫర్ ఎడారి, ఈ ఫర్ ఎన్క్రోచ్, ఈ ఫర్ ఏడుపు. ఈ త్రిబులీగాళ్ళు ఏం చేస్తారంటే, నేను రాత్రి బనానా తిన్నాను కాబట్టి అందరూ బనానాయే తినాలి, నేను బజ్జీ తిన్నాను కాబట్టి అందరూ బజ్జీ తినాలి. దీన్ని ఏమంటారు నాన్న? మూర్ఖవాదము. దేవుడు లేడు అని ఎవడైనా అన్నాడు? ఇక్కడ ఉన్న 8 మంది 10 మందిలో ఎవడో లేడు అంటలే. కానీ నాదొక బొట్టు, నీదొక బొట్టు, ఆయనదొక బొట్టు, దేవుణ్ణి నేను సాష్టాంగం చేసి మొక్కుతా, నువ్వు ఇట్లా మొక్కుతావు. వాడేమంటాడు తెలుసా? ఇట్టే మొక్కాలి, మొక్కపోతే తొక్కాలి. ఒక ప్రాణం నువ్వు తేగలవా? పెద్ద తుపాకీ పెట్టి తపని కాల్చేసాడు, చచ్చిపోయినా కూడా మళ్ళీ కాల్చాడు. నైజీరియా వీడియో. సో అంటే భూమి మీద ఒక మతం వాళ్ళే ఉండాలని కోరుకునే మతం ఉండొచ్చు అంటావా? అది భూమి లోపలికి వెళ్ళిపోవాలి, అది భూమి మీద ఉండకూడదు. ఎందుకంటే హ్యుమానిటీ కదా ప్రయారిటీ, రిలీజియాసిటీ కాదు. యాజ్ ఏ హిందూస్ మనం మాత్రమే చెప్పగలం దైవాన్ని ఎవడైనా ఏ పేరుతో అయినా పిలవచ్చని. నువ్వు కావాలితే పిలు ముస్లింలని, క్రైస్తవులను కూడా అలా చెప్పించు. ఉపేంద్రకి సాహో ఎందుకు వాళ్ళు చెప్పలేరు అంటారు అట్లా? వాళ్ళ బుక్ ఒప్పుకోదు. సౌదీ యువరాజు ఉన్నాడా, ఆయన బుక్ తీసి చూపించాడు టెర్రరిజానికి ఏ పుస్తకం కారణమో, ఏ చాప్టర్స్ కారణమో. కాబట్టి పుస్తకాన్ని బట్టి మా హస్తకం ఉంటుంది. మన పుస్తకం మనకేం చెప్పింది? సర్వే జన నువ్వు వేదం చదివావా, ఉపనిషత్తు చదివావా? చదవకపోయినా నీ నోట్లోంచి ఆ ముక్క వస్తుంది. ఎందుకని? అది మన బ్లడ్లో ఉంది, మన హెడ్లో ఉంది, ఈ మట్టిలో ఉంది. చదువు రానోడితో కూడా సర్వే జన చెప్తే ఆ మిగిలిన మొక్క చెప్తాడు. అది మన దేశం, అది మన ధర్మం. అందుకోసం చెప్పా, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. కాబట్టి మర్చిపోకూడదు. నువ్వు అబ్దుల్ కలాం కంటే గొప్పడువా? గులాం నబీ ఆజాద్ చెప్పిన దాన్ని అబద్ధం అంటావా? ఉమర్ అబ్దుల్లా మొన్న అభిషేకం చేసింది రాంగ్ అంటావా? కాబట్టి ఈ దేశం బాగుండాలంటే హిందువులు మెజారిటీగా ఉండాలి. మత ఘర్షణలు ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు 4-5 ఏళ్ల నుంచి ఎక్కువైతున్నాయి గురించి. అది నీ పిచ్చి మాట. 1000 ఏళ్ళ నుంచి ఉన్నాయి, నువ్వు అప్పుడు లేవంతే. ఇప్పుడు మత ఘర్షణే లేకపోతే గోపాలస్వామి గుడి పెద్ద మసీదుగా ఎలా మారింది? ఎవడు ఆక్రమించాడు? మత ఘర్షణ లేకపోతే శివాలయంలో నంది చూసే వైపు శివాలయం లేకుండా మసీదు ఎలా వచ్చింది? ఈ మధ్యలో ఎక్స్ట్రీమ్ అయిపోయింది అంటున్నా. తక్కువ అంటున్నా. మన వైపు నుంచి రియాక్షన్ చాలా తక్కువ, వెరీ పూర్. మనం తారాస్థాయికి వెళ్తే ఏ ఆక్రమించబడ్డా అవన్నీ గుళ్ళు అయిపోయి ఉండాలి, ఏం అవలేదుగా. మరి ఎట్లా గురించి వాళ్ళు చేసే మత ప్రచారం నుంచి మనం దూరంగా ఉండాలి, మనల్ని మనం జాగ్రత్త పరచుకోవాలి. మనం చేయాల్సిన పనులు ఏంటి? నీ గతం ఏంటో నువ్వు తెలుసుకో, వాళ్ళ మతం ఏమిటో, వాళ్ళ మతం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకో. ఎదవ అబద్ధాలు ఆడకు, ఎవడో పొట్టుడు చెప్పాడని. రఘుపతి రాఘవ రాజారాం అన్ని నాకెత్తాం అని పాటలు పాడకు. 3వ లైన్ ఏంటి? రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. 3వ లైన్ పచ్చి అబద్ధం. కెన్ యు ప్రూవ్ ఇట్? 3వ లైన్ ఏంటి? ఈశ్వరుడు అల్లా ఏదైనా ఒకటే. అవునా? చెప్పించు ఒకసారి ఓవైస్తో, అబ్దుల్లాతో చెప్పించు, సల్మాన్తో చెప్పించు, షారుఖ్తో చెప్పించు. చెప్పరు. మరి నీకెందుకురా?
ఇప్పుడు నేను ఉపేంద్ర గారు అన్న, చిన్నోడు కాబట్టి ఉపేంద్ర అంట. యారా ఉపేంద్ర అంటే టూ మచ్ కదా, అది రాంగ్ కదా, రెడిక్యులస్ కదా. అట్లా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. ఎట్లా గురుజీ ఈ మధ్యలో ఒక వార్త చూస్తున్నాం, భవిష్యత్తులో క్రైస్తవులు రాధామనోహర్ దాస్ గారిని చంపేస్తారు అనేది బాగా వింటున్నాం. ఎట్లా మరి థ్రెటనింగ్ ఫీల్ అవుతున్నారా, ఇబ్బంది అనిపిస్తుందా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కదా, నా అలా అయితే మాట్లాడంగా. ఇప్పుడు నేను వాళ్ళ పుస్తకం పనికి మాలింది అన్న, అది నిరూపించే ప్రయత్నం అదే కదా. నీకు అర్థం కదా. ఇప్పుడు వాళ్ళ పుస్తకం పనికి మాలింది, ప్రపంచానికి ప్రమాదం అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళ గురించి నువ్వు చెప్పేది నా మాటలు నిజమా అని నిరూపించడమేగా. నా మాటలు అబద్ధం చేయాల్సిన బాధ్యత ఎవరిది? వాళ్ళదేగా. కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలంతే. వాళ్ళు నన్ను విన్నవాలంటే ప్రేమించాలి, అందుకించి మార్గం ఏం లేదు. ప్రేమిస్తే ఏం పోతుంది డూడ్, తిరిగి ప్రేమించాలి. అలాగే అదొకటే. మీ శత్రువుల్ని కూడా మీరు ప్రేమిస్తారా? ప్రేమించబట్టే కదా నన్ను నా కొడక ఆ కొడక పిలక అన్నా కూడా సార్ అంటాను నేను. వాడిని తిట్టాను నేను, వాడిని దిగజార్చిందే బొగడ బుక్, దాన్ని తిడతా. ఏది దిస్ ఇస్ బొగడ బుక్, ఓకే, దాన్ని తిడతా. ఏం బుక్ గురించి అది? ఇందులో ఏముంది? ఏముంది కలిసి చదువు తీనా. ఏముంది? మోషే ఏం చేశాడు, డేవిడ్ ఏం చేశాడు, దావీదు ఏం చేశాడు, జెస్సీ ఆఖరి కొడుకు ఏం చేశాడు. డేవిడ్ అనేవాడు ఫిలిష్తీయుల మీదకి దండెత్తిపోయి 200 మందిని చంపి ఒక రాజుగారికి అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వీడు అడిగాడు. అడిగితే వాడు ఏమడిగాడు? మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే 200 మందిని చంపి వారి ముందుండే తోళ్ళు తెమ్మన్నాడు. ఆడు తెచ్చిచ్చాడు. చదువు. నేను చదవలేను కాబట్టి నీకు ఇచ్చా. చదవాలా గురుజీ? ఇప్పుడు ఆ ఒక్క ముక్క చదువు, నేను పూర్తి చేయలేను, మొత్తం చదువు. డేవిడ్ ఫిలిష్తీయుల మీదకి పోయి దండెత్తిపోయి 200 మందిని చంపి వారి, అది చూడు, చదవాలా? అది చూసావా, నువ్వు అక్కడే ఆగిపోయావు. అది మన పరిస్థితి. మగోడివి ఇప్పటికి 3 ఇస్తే ఎవడో చదవలేకపోయాడు. అది నువ్వేం దానికి పరిశుద్ధం అంటున్నావు. చూడు, ఒక్క లైన్ మనం చదవలేకపోయాం మగవాళ్ళం, ఇది పరిశుద్ధం అంటాడు. నేనేమంటానంటే వాళ్ళతో, ఒరే ఇది పరిశుద్ధం అని ఫీల్ అయ్యే గొర్రెల్లారా, మీ ఆడవాళ్ళతో ఇది చదివించి వీడియో పెట్టండి అంట. మొత్తం పరిశుద్ధం ఉండాలిగా. నువ్వు అన్నది పరిశుద్ధం అయితే, అవునా? నా మాటలో ఏం కాదు, విత్ రెఫరెన్స్. అసలు వాటిని కట్ చేయడం ఏంటి, దానికి గిఫ్ట్గా ఇవ్వడం ఏంటి? ఇందులో ఇంకోటి ఉంటాడు, అది కూడా చూపిస్తుందా? ఇక్కడ ఒకటి ఉంది, షేలా పెద్దవాడైనా కూడా వాడిని వాడి వదిన దగ్గరకు, అది ఆ విధంగా ముందుకెళ్ళాలి. వద్దులే గురుజీ, ఇది నాకు కుదరట్లేదు. కానీ అది నీకేది ఎవరికి కుదరదో, అర్థమైందా? ఎవరికి కుదరదు, అంత దరిద్రం అది. అందుకే ఈ దరిద్రం ప్రపంచానికి దరిద్రం. అందుకే చాలా దేశాలు ఈ దరిద్రం వదిలేస్తున్నారు. మరి ఇలాంటి సెంటెన్స్ పట్టుకొని పరిశుద్ధ గ్రంథం అనేది ఎట్లా అంటున్నారు మరి వాళ్ళు? అది అశుద్ధం అని చెప్తున్నా, పరిశుద్ధం కాదు. ఇప్పుడు నేను పబ్లిక్లో నిలబడి, ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు భౌతికత అమ్ముతున్నారా? రోడ్డు మీద నిలబడి నేను భౌతికత మొత్తం చదువుతా. ఎవడైనా సరే, నేను క్రిస్టియన్ అన్నోడిని మొత్తం చదవను, అవుదా? అట్లయితే చదవలేదు. ఆడోళ్ళు వద్దు, మగోళ్ళని చదవను, పరిశుద్ధం అంటారుగా. దేనికిది? నీ బుక్ చదవడానికి పనికిరాదు. ఒక అక్క చెప్పింది, నేను బాత్రూంలో దాన్ని చదివేదను అంది. ఎందుకు బయట చదవదు? కాదు, పలచకుంటుందిగా కాగితం. మీ పొద్దున్న లేస్తే మీ కార్యాచరణలో బైబిల్ మీదనే దండయాత్ర ఉంటుందా? ఎట్లా? లేదు, నాకు చాలా పనులు ఉంటాయి. నేను మౌనం చేస్తాను, నేను హోమం చేస్తాను, జపం చేస్తాను, పూజ చేస్తాను. ఇప్పుడు వెళ్ళాక నివేదన పెట్టి హారతి ఇచ్చి తలుపేయాలి మళ్ళీ, అర్ధరాత్రి అయినా సరే. సో నేనేది పనిగట్టు చేయడానికి నాకు సమయం ఉండదు. ఎవరన్నా వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు కెలుక్కుంటే మనం రియాక్ట్ అవుతాం, అంతే. జోసెఫ్ గారు ఈ మధ్యలో PS లో మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద FIR అయిపోయింది. భవిష్యత్తులో రాధామనోహర్ దాస్ గారు జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నాడు ఆయన. 2-3 ఛానళ్ళకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తే ఏందన్నట్టు దాని అంతరార్థం ఏంది? ఎందుకు మీ మీద కేసు పెట్టాల్సి వచ్చింది? అవి వాళ్ళ పీస్ పోయింది, అందుకే కేసు పెట్టారు. మీరు ఏమన్నారంటే యేసు విగ్రహాలు ఏది ఉన్నా కూడా క్రిస్టియన్లు అందరూ ఉత్సవాలు దాని మీద అన్నారని అంటాడు ఆయన. నువ్వు టీ తాగుతావా? తాగవా? నేను తాగుతా. మీరు టీ తాగుతారు కదండి, మేము టీ తాగం, మాకు నిషేధం. నువ్వు టీ తాగవు, టీ అంటే నీకు ఇష్టం లేదని నిరూపించాలంటే, నువ్వు టీని వ్యతిరేకిస్తున్నావు అంటే మీరు నిరూపించుకోండి అన్నావు. నువ్వు ఎట్లా నిరూపించుకుంటా? టీ ఇక్కడ పెట్టావు, ఊయింది అన్నావు. నేను టీ మీద నాకేం ప్రేమ లేదు, నేను నిరూపించుకోవడానికి ఏం చేస్తాను? ఊస్తా. సేమ్ అట్లే విగ్రహారాధన వ్యతిరేకించాడు, ఉమ్మొచ్చపోయిందన్న, తప్పేంది? లాజికే. నా సొంతం కాదు, వాడు చెప్పాడు. మీరు మట్టితో కానీ చెక్కతో కానీ ఏదైనా ప్రతిమ చేసుకొని మీరు ఆరాధించకూడదు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాటలు నేను చెప్పాను, నా సొంతమేం కాదు. అదేందా? నేను తప్ప మీకు మరి ఒక దేవుడు ఉండకూడదు అని చెప్పాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు. అసలు ఈ 3 మేకులకు కారణం కూడా అధ్యక్షుడి మాటలు వినకపోవడమే. ఒక పాస్టర్ ఏమో విగ్రహ ఆరాధన చేయొద్దు తప్పంటారు,
ఒకరేమో మళ్ళీ పొద్దున్న లేస్తే ఆదివారాలు పోతే మళ్ళీ దేవుణ్ణి కొలుస్తారు, లేదంటే కొబ్బరికాయలు కొడతారు, లేదంటే నేను చెప్పరా, వెలంగని మాత, గోదావరి మాత, గుణదల మాత, ఆరోగ్య మాత, సహాయ మాత, విలపినాకుడు మాత, రహదారి మాత, రెడ్ లైట్ మాత, ఇవన్నీ అసలు ఉన్నాయి బుక్లో. గుంటూరు వెళ్తుండు విజయవాడ నుంచి, రహదారి మాత వీడియో కూడా పెట్టా. అవును చూసిన, ఏంది ఇది, కారులో ఉండి చూసి, ఏంది ఇది, కేవలం ఈ క్రైస్తవం ఓన్లీ ఫర్ పొట్టబట్ట, ఏమీ లేదు అక్కడ. ఆధ్యాత్మికతకి వాళ్ళకి ఏ సంబంధం లేదు. కేవలం ఒక మెంటల్లీ డిజార్డర్ పీపుల్, దే కాల్డ్ గొర్రెల్స్ అంతే. స్పిరిచువాలిటీ ఏం లేదు అక్కడ. స్పిరిచువాలిటీ ఉన్నవాడు చాలా ఒదిగి చాలా సింపుల్గా ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పే దాంట్లో ఒక పెద్ద అబద్ధాన్ని మనం ఖండిస్తాం. ఏంటది, టాచ్ గడ్డ తగిలి అంటాడు కదా వాడు, గడ్డ పగిలిపోని అంటుంటాడు, స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటాడు, ఏదో అంటుంటాడు. అవన్నీ అసలు ఇప్పుడు వాళ్ళ బుక్లో కూడా లేవు. వాళ్ళ పుస్తక ప్రకారంగా మార్కు 16:15లో ఏముంటుందంటే, వారు పాముల్ని ఎత్తిపట్టుకుందరు, వారు పలు విధమైన భాషల్లో మాట్లాడేదరు, వారికి విషం కూడా ఏమీ చేయదు అని ఉంటుంది. తెలుసా నీకు? త్రిపురనేని పెద్ద ఆయన 90+ ఇప్పుడు, వారు చెప్పారు వాళ్ళ ఇంటికి 4 ఆడగొర్రెలు వస్తే వాళ్ళ ఆవిడ వాళ్ళ భార్య గారు, మీరు బైబిల్ని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం మేడం. అయితే మరి మార్కు 16:15 ప్రకారంగా ఏది తాగినా మీకు ఏం కాదు, నమ్ముతున్నారా? నమ్ముతున్నాం అనగానే ఆవిడ కిచెన్లోకి వెళ్ళి ఏదో రంగు నీళ్ళు కలిపి, ఇది మా ఇంట్లో విషం తాగేయండి అని. రంగు నీళ్ళు అవి ఏదో రంగు వేసి, ఇది విషం అకార్డింగ్ యువర్ బుక్, ఇది మిమ్మల్ని ఏం చేయదు అని చెప్పి తాగమంది. వాళ్ళు పారిపోయారు. ఆడెవడో సౌత్ ఆఫ్రికాలో, ఈ పాములు నన్నేమి చేయవు, మా అశుద్ధ గ్రంథము చెప్పెను అని పామును పట్టుకున్నాడు. అది చేసింది, అది పరలోకం వెళ్ళిపోయాడు. ఇంకొక దుర్మార్గుడు, చాలా బాధాకరం, నవ్వేది కాదు, దుర్మార్గుడు అంటున్నారు మళ్ళీ బాధాకరం. ఎందుకు బాధాకరం అంటే, మీరు ఫాస్టింగ్ చేయండి అని కనీసం 200-300 మందిని చంపేసాడు నన్ను ఈ పాస్టర్ గారు. తిండి పెట్టకుండా పరలోకం వెళ్ళిపోతారు, తిండి లేకుండా చచ్చిపోతారు. మూఢత్వం, ఇది అంధత్వం, ఇది కిరాతకం, క్రుయాలిటీ, నో రియాలిటీ. మనం మాట్లాడినప్పుడల్లా అవతల వ్యక్తుల నుంచి వాదన ఎట్లా వస్తుందంటే, హైందవ ధర్మంలో కూడా మరి ఇలాంటి స్వామీజీలు బాబాలు ఉన్నారు కదా, దేవుని మొక్కితే పిల్లలు పుడతారని చెప్తారు, లేదంటే దేవుని మొక్కమని మేము కూడా చెప్తాం, మమ్మల్ని మొక్కమని చెప్పాం. బాబాలు ఉన్నారు, మోసం చేసే స్వాములు ఉన్నారు, మోసం చేసేవాడిని ఎదవాలని మేము చెప్తాం, పాస్టర్లు ఎదవాలని వాళ్ళని చెప్పాను, వాళ్ళు చెప్పారు, మేము చెప్తాం. నువ్వు ఎవడ పేరని చెప్పు, మోసం చేసిన ఎదవా మేము తాడదీస్తాం. ఇప్పుడు ఉదాహరణకి నిన్న ఏదో న్యూస్ వచ్చింది, 11 ఏళ్ళ అమ్మాయిని ఏదో పాస్టర్ చేశాడని. అని ఖండించడానికి ఎవరన్నా పాస్టర్ రమ్మని చెప్పు, కాపాడ్డాను కాదు, ఖండించడానికి. దేవ సహాయం అని తిరుపతిలో వాడు ఏదో చేశాడు, కలిపితే ఏదో అమ్మాయి విషయంలో వీళ్ళందరూ వచ్చారు గొర్రెలు అని ప్రొటెక్ట్ చేయడానికి. ఇప్పుడు బ్రెజిల్లో కొట్టచ్చు నెట్లో, బ్రెజిల్లో ఒక్క చర్చిలో 3,30,000 మంది పిల్లల్ని వీళ్ళు వాడేసి చంపేసి అన్ని చాలా చేశారట. ఆథరైజ్డ్, నా సొంతం కాదు, నెట్లో కొట్టచ్చు, బ్రెజిల్ ఆర్ బెల్జియం సమ్వేర్. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ప్రకారం అలా జరగకూడదుగా, పరిశుద్ధం ఏం లేదనా, ఇట్స్ ఓన్లీ అది ఒక పుస్తకం, వాళ్ళ మస్తకం. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు. మీకు ఆర్ నారాయణమూర్తి తెలుసుగా, ఆర్ నారాయణమూర్తి సినిమాలో పాట ఏంటి, అలా అందులో ఇంకో పాట ఉందిగా, ఆ ఊరు మనదిరా, ఈ నేల మనదిరా, అలా అన్నట్టుగా ఈ పెన్ను మనదిరా, ఈ పేపర్ మనదిరా, నే రాసేస్తారా ఏదో గీసేస్తారా అన్నట్టుగా వీళ్ళు ఒక 44 మంది తాగుబోతులు ఎప్పుడు పెడితే అప్పుడు రాశారు, ఏది పెడితే రాశారు. అది ఏది ఇందులో వీళ్ళు హీరో అనుకునే పదార్థం పుట్టాడో చచ్చాడో ఏది తెలదో 300 ఏళ్ళ తర్వాత, జస్ట్ కట్టు కదా ఇది. ఇప్పుడు ఒక విధానం వలన ఎవడైనా సింపుల్గా మారితే అది గొప్ప విధానం. ఎలా మారాలి, సింపుల్, స్పెల్లింగ్ ఇది SIMPLE, అలా కాకుండా SINFULL, సిన్ఫుల్ అయితే కదా. ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. ప్రపంచంలో వ్యభిచారానికి హబ్గా ఉన్న దేశాలు ఓ 10 పెట్టు, ఏ దేశాలు వస్తాయి అని, క్రైస్తవ దేశాలే. క్రైమ్ రేట్లో తోప్స్ పెట్టు చూడు నెట్లో, గూగుల్ తల్లినాడు, దాంట్లో తోపులు ఎవరు. ఉదాహరణకి ఇప్పుడు తాగుబోతుడు ఉన్నాడు, ఎవడో తాగుబోతుడు,
ఆడు ఇక్కడ ఎక్కడో మామూలు ఏదో కొనుక్కుని తాగేస్తాడు. వాడికి వచ్చి సేమదే ఫారిన్ అన్నాం అనుకో, ఆడు అసలు కళ్ళు కదా, అవునా, పెద్ద కళ్ళు అయిపోయి ఆడు సీమ ఆనందపడిపోతాడా? ఈ సీమ సరుకు ఎక్కడి నుంచి వచ్చింది? సీమ దొరలది. సీవెండి తెలుసు, సేవండి అంటాం మనం, అల్యూమినియాన్ని. సేవండి కాదు అది, సీమ వెండి. సీమ అంటే బ్రిటిష్ వాళ్ళు ఉండే ప్లేస్ అని, అలా తయారైంది, వాళ్ళ చేత తయారు చేయబడిందని. అలాగే సీమ సరుకు అంటే ఎవరు అంతే గొర్రెలే కదా. ప్రపంచంలో పెద్ద పెద్ద స్లాటర్ హౌస్ మెయింటైన్ చేసేది ఎవరు? ఏం నేర్చుకోవాలి? ఆ ప్రపంచం ఏం నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర? ఇది ఒకటేనా? ఇంకేమైనా నేర్చుకోవాలా? ఏమైనా ఉందా? పోనీ మంచి ఆడదని చూపించండి, ఓ పర్ఫెక్ట్ మదర్ చూపిస్తారా? మేము చూపిస్తాం, విల్చో మేము చూపిస్తాం. మంచి అమ్మ మేము చూపిస్తాం. మేము అమ్మ అని మట్టిని అంటాం, నీళ్ళని అంటాం. అసలు పరిచయం. ఇప్పుడు మీ అమ్మగారు వచ్చారు, అమ్మ అని పిలుస్తా. ఎవరమ్మైనా అట్లా పిలుస్తాం మనం, అది మన కల్చర్. వాడికి అది ఉండదు. అమెరికాలో చర్చ్ ఉంటుంది, ఆ చర్చ్ డోర్ ఏంటి తెలుసా నీకు? ఇక ఓ స్త్రీ 2 కాళ్ళు ఇలా చాప ఉంటుంది, మధ్యలోంచి వెళ్ళడం, అదే డోర్. ఏం నేర్చుకోవాలి? పోనీ ఇప్పుడు నెట్లో కొట్టు చర్చ్ ఫర్ సేల్ అని కొట్టు, సార్ గూగుల్ తల్లి. ఎవడైనా తమ ప్రార్థన చేసే స్థలాన్ని నమ్ముకుంటాడా? అంటే వ్యాపారమా కదా? ఇది వ్యాపారం, అది వ్యాపారం, అది బిజినెస్. ఇప్పుడు యాజ్ ఏ హిందూ మనం అందరం కూడా నువ్వు హుండీలో డబ్బులు వేయక్కర్లేదు, వెయ్యకు అని చెప్పగలం కదా. ఎవరినో క్రిస్టియన్తో చెప్పను, దశంభాగాలు ఇవ్వక్కర్లేదు, మా దేవుడు సర్వశక్తివంతుడు, ఇవ్వకపోయినా పర్లేదని చెప్పను. కష్టం చెప్పరాలు మొత్తం పడుకుంటుంది. సో మొత్తం పడుకుంటుంది క్రైస్తవం. ఒక ఆవిడ ఉంటుంది, బలే తెల్ల బట్టలు వేసుకుని, బలే తిడద్దు అసలు. కష్టాలు వస్తే బాత్రూంలోకి వెళ్ళాడు, దశంభాగాలు ఇవ్వకపోతే కష్టాలు పోవు అంటది. ఇంకొకడైతే అసలు కమలాసన్ మస్తు షేడ్స్ ఉన్నారా అనాలి. వాడుండి మీ ఆస్తులు అడిగానా, పొలాలు అడిగానా, కూలికి వెళ్ళి వచ్చాక 50 వచ్చింది, 10 పక్కన పడి 1000 రూపాయలు వచ్చింది, 1000 వచ్చింది, 100 పక్కన వేసేయి. ఆదివారం వచ్చి తీసుకొచ్చి చర్చికి ఆ కానుకలు పెట్టి వేసి, నీది 4 తరములు రక్షించబడు. ఏంట్రా అడుక్కోవడం? అడుక్కోవడం ఏంటిరా? ఈ అడుక్కోవడం ఏంట్రా? ఆస్కారం వల్ల వాళ్ళ దేవుడు సర్వశక్తివంతుడు అయితే అడుక్కోక్కర్లేగా, అవునా? ఆ సర్వశక్తివంతుడు ఎవరో శేషప్పకే చెప్పాడు. ఎవరైనా ధర్మపురి నరసింహస్వామి మీద ఆయన శతకంలో రాశారు. ఏమన్నా చెప్తా, అద్భుతం. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేతబెట్టే, పశులకెవ్వడొసగె పచ్చిపూరి, పనులకెవ్వడొసగె బరగపాలు, జీవకోట్లను పోషింప నీవే దాతవుగాక వేరొకడు లేడయా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇది ఫెయిత్ ఆఫ్ గాడ్ అంటే. అంతేగాని ఆ కూలికి వెళ్ళేవాడిని, నాడికి వెళ్ళేవాడిని పీడించేసి, మొన్న ఎక్కడో కొండల్లో అడవుల్లో పాప ఆడేది పని చేసుకుంటున్నాడు ఆ గిరిజనుడు, ఆడి దగ్గరకు వచ్చి దుబ్బేస్తున్నాడు, చచ్చిగిరా అని. కాబట్టి గాడ్ నమ్మకం అనేది ఇలా హెరాస్మెంట్ ద్వారా రాదు, ఇది భయపెట్టడం. ఇప్పుడు మనం చెప్పగలం, నేను నమ్మే విష్ణువుని ఇతరులు నమ్మకపోయినా అది వారి వ్యక్తిగతం, నేను నమ్మే శివుణ్ణి ఇతరులు నమ్మకపోయినా నమ్మినా అది వారి వ్యక్తిగతం, నేను చెప్పగలను. ఒకసారి చెప్పను, మేము నమ్మే యేసుని, మేము నమ్మే అల్లాని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, అది వాళ్ళ ఇష్టం అని చెప్పను. ప్రపంచాంతి 2 minutesలో రాకపోతే అడుగు. మనశ్శాంతి కాదు, ప్రపంచాంతి అని చెప్పింది. ఇప్పుడు ఏంటి, ఇజ్రాయెల్కి ఇరాన్కి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మస్తకంలోంచి కాదు బాబు, పుస్తకంలోంచి. నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఇరాన్ లీడర్ ఎవరో, ఇస్లాం ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఇరాన్. మరి మనం మై ఈగో ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఇండియా, అది మనం. అల్లూరి సీతారామరాజు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎదవేవాడు ఇంట్లో ఎదవే, ఆజాద్ చంద్రశేఖర్ అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎదవ ఇంట్లోడే. కాబట్టి ఈ దేశానికి ప్రమాదం ఇంటి దొంగల నుంచి ఉంది. వాడి పేరు నాగేంద్ర, సుబ్రహ్మణ్యం, రాంబాబు, ఈ పేరులతో ఉంటాడు. అంటే క్రైస్తవంలో మారిన వాళ్ళంతా మన వాళ్ళే, మన ఇంటి దొంగలే అంటారు మీరు? డౌటా? మతి చెడిన వాళ్ళు, మతం మారిన వాళ్ళు మతి చెడిన వాళ్ళు అంతే. వాళ్ళు ఉత్తమ స్థితికి ఏం వెళ్ళలేదు, ఉన్న స్థితికి కింద పడిపోయారు. వాడిలో ఇప్పుడు నువ్వు ఎందులోకైనా వెళ్ళిన తర్వాత నీలో దయ, కరుణ, ప్రేమ పెరిగితే నువ్వు గొప్ప స్థితిలో ఉన్నట్టు. అందుకని రథమని నేసేస్తావా, ఇంకో నేసేస్తావా? ఆ కాన్సెప్ట్ ఏంటిరా? అప్పట్లో గెలీలో నేసారా, ఆయన పేరేంట్రా, బ్రూనో. భూమి గుండ్రంగా ఉందని చెప్తే కాల్చేసారా? ఇది పరిశుద్ధం ఎలా అయిందా? అశుద్ధం కాకపోతేను. ఇంకో పాయింట్ తీస్తాను, తీయప్ప.
ఇప్పుడు నాన్న భార్య ఏమవుతుందన్న పిన్ని కదా, తన తండ్రి భార్యలు తనకు పినతొల్లైన వారిని అందరి ముందు ప్రదర్శనంగా డాష్ చేస్తున్న అబ్షలోం. ఇక ఆ బుక్ నాకు ఇవ్వకండి, మీరే చదవండి, ఎందుకంటే నేను చదవను. అసలు ఇందులో కనీసం పైసా కూడా చదవలే, అప్పుడు రిజెక్ట్. ఒక్క పేజ్ కూడా చదవలేదు. ఇప్పుడు నేను డాష్ అన్నాను, పూర్తి చేయలే. ఇప్పుడు నువ్వు కళ్ళతో చూడు, ఇక ఆ సెంటెన్స్ నాకు అర్థమైపోయింది. అది ఇప్పుడు వాడు వాళ్ళ నాన్న పెళ్లి చేసుకున్న వాళ్ళని టెంట్ వేసి పబ్లిక్లో అందరి ముందు ఆ ప్రోగ్రాం చేసాడు అబ్షలోం అనేవాడు. ఏం చదవాలి మనం, ఏం నేర్చుకోవాలి దీంట్లోంచి? వాడంటే సైకోగాడు, వీళ్ళ పార్టీ అధ్యక్షుడు. మీరు కానీ నన్ను నమ్మకపోతే, ఎవరి గురించి ఆ పార్టీ అధ్యక్షుడు? వీళ్ళ పార్టీ అధ్యక్షుడు నీకు తెలదా? ఇప్పుడు ఎవరైనా ఒక పార్టీ పెట్టి దాని నుంచి లాక్కుంటే వాడిని వేసేస్తారు. సో 3 మేకులు పడ్డానికి కారణం అది. ఎవరు గాడ్డో వాడిని గాడ్ అనకుండా వీడు నేను గాడ్ అంటే రాడ్డు పడింది. సో ఈ పార్టీ అధ్యక్షుడు ఏం చెప్పాడు 10 కమాండ్మెంట్స్లో, నేను తప్ప మీకు మరొక దేవుడు ఉండకూడదు అని చెప్పాడు. వీడు వచ్చి లేదు, ఐఎమ్ సెండ్ బై హిమ్ అన్నాడు. సెండ్ అంటే హ్యాండో, నేను ఎత్తా బ్యాండో, అదే నా ట్రెండో అని అనేసారు అంతే. లేకపోతే అసలు మనం ఇంకా ఆ చండాలంలోకి వెళ్తే అనవసరం. గాడ్ అనేది భగవంతుడు, దేవుడు, దైవం, ఇవన్నీ ఒక ఊరట కలిగించి ధైర్యాన్ని కలిగించవలసిన పదాలు, భయపెట్టే పదాలు కాకూడదు. ఇప్పుడు దేవుడి పేరు తెలియదండి, ఒక జంతువు, ఎవరు గజేంద్రుడు, ఏమని పిలిచాడు? పేరు పెట్టి పిలవలేదు నాన్న, పేరు పెట్టి పిలవలే. గజేంద్రుడు పట్టుకుంది కాదు మొసలే, ఏమని పిలిచాడు? మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు వానినాత్మ భౌనీశ్వరునే శరణు వేడుదన్ అన్నాడు. ఎవడెవడు అసలు ఎవడో ఉంటాడా? మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు, ఎవడో మూలం ఉన్న వానినే శరణు వేడుదన్ అన్నాడు. పేరు పెట్టలే. వచ్చాడు విష్ణుమూర్తి, నారాయణో అఖిల గురువో అన్నాడు. కనపడ్డాడుగా శంఖచక్ర గదాపద్మాలతో. వచ్చావా తండ్రి అన్నాడు. వచ్చానయ్యా, నువ్వు పిలిచావు కదా మరి అన్నాడు. వచ్చి ఏం చేశాడు నారాయణుడు? ఆ కాలికి కట్టు మరిపది పట్టుకుంది కదా, నువ్వు 7 పుండైపోలే, ఆ కాలు ఈ పై కూడా తీసి కట్టు కట్టాడు. ఇప్పుడు నువ్వు నిలబడి ఉన్నావయ్యా, కాలు కట్టాలి. ఎలా కట్టాలి? కింద కూర్చోవాలి కదా. నువ్వు నిలబడి ఉండి నేను కింద కూర్చుని కాలు కట్టానంటే నీ మీద నాకు ఎంత ప్రేమ ఉండాలి? గజేంద్రుడు అడిగాడు, స్వామి అయిపోయింది అన్నాడు. అయిపోయిందా, బ్యాండేజ్ చేసాను అన్నాడు. ఇప్పుడు ఆ పొజిషన్లో నువ్వు నేను ఉన్నాం. కట్టు కట్టాక మనం ఏం చెప్పాలి? మనకి గాయం అయింది, ఎవరో వచ్చారు, కట్టు కట్టారు, మనం ఏం చెప్తాం? నెక్స్ట్ థ్యాంక్స్ అంట, అంతేనా? కానీ గజేంద్రుడు ఏమన్నాడు? కట్టు కట్టేసాను, బ్యాండేజ్ ఇచ్చాను, ఇంక ప్రాబ్లం లేదు, సెప్టిక్ అవ్వదు, ఏదో చెప్తే థ్యాంక్స్ అని చెప్పలే. ఎందుక ఇదంతా చేసావు అన్నాడు. అంటే నారాయణ ఆశ్చర్యపడు, అదేంటే నువ్వు పిలిచావు కదా, ఎందుకు కదా అన్నాడు. అంటే గజేంద్రుడు ఏమన్నాడు? నేను పిలిచింది ఎందుకు కాదు. అదేంటయా, నువ్వు పిలిచేవని మా ఆవిడికి చెప్పకుండా, కొంగుముడి విప్పకుండా, జుట్టుముడి ఊడిపోతే వేసుకోకుండా పరిగెత్తుకొచ్చాను కదా, దీనికోసం కాదా అని. ఇప్పుడు అన్న మాట మనం మర్చిపోకూడదు. ఇప్పుడు గజేంద్రుడు అన్నాడు, నాహం కలేబర సస్యాత్ ప్రాణార్థం మధుసూదన. వేదవ శరీరం ఉంటుందా స్వామి? ఇప్పుడు రక్షించావు నువ్వు, కానీ ఎప్పటికీ పడిపోతుంది కదా. ఇందాక అడిగి ఎవడో వేసేస్తాడని, ఎవడో వేసేస్తాడు? ఎవడన్నా అనుకుంటే వేసేస్తాడు ఏంటి? ఆయన అనుమతి ఉండాలి కదా. ఈ భూమి మీద మనం ఎన్ని శ్వాసలు తీసుకోవాలో మనకి లెక్క ఉంటుంది, అది అయిన తర్వాత వెళ్తాం. అంతేగాని ఎవరో ఏదో చేస్తే ఆయుష్ మధ్యలో పోవడం అది ఉండదు. మన టైం అయినప్పుడే వస్తుంది అంతే. కాబట్టి మనం భగవంతుడి పట్ల విశ్వాసం ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే రామదాసు గారికి ఉన్నట్టు ఆయన తొడగొడి చెప్తాడు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. అలా గజేంద్రుడు ఎందుకు పిలిచావంటే, నాహం కలేవరస్య స్యాత్ ప్రాణార్థం మధుసూదన. స్వామి నేను ఈ ప్రాణం కోసం, ఈ శరీరం కోసం, కలేబరం ఇది, దీనికోసం పిలవలేదు, మరి ఎందుకు పిలిచావు? సాయంత్రం అలా వచ్చాను స్వామి. ఆయనకి ఎంతమంది ఫాలోవర్స్ తెలుసా? మా నాన్నగారు చెప్పేవారు, 10,00,000 కోటి కరణీనాదుండనైన నాకా ఈ దుర్గతి అంటాడు. ఎన్ని 10,00,000 కోట్ల ఏనుగులు ఉన్నాయి, అందులో వైఫ్స్, సర్వెంట్స్, పిల్లలు, అందరూ. అలాంటిది నాకు అయి పరిస్థితి. మరి పట్టుకుంది అది. ఇలా చూశాడు, బోల్డ్ మంది ఉన్నారు, కానీ ఎవరైనా కింద దిగుతారా? ఎవరు రాలే. ఇది ఫైట్ చేశాడు 1000 ఏళ్ళు. ఇప్పుడు ఎందుకు అసలు దిగావు అంటే చెప్పాడు, అదే బయటకు వచ్చాను, ఈవినింగ్ వాక్, చెరువు కనపడింది, చెరువులో కమలాలు కనపడ్డాయి, నీకొకటి ఇద్దాం అని దిగా. కమలం పట్టుకున్నా, ఇది నన్ను పట్టుకున్నా, ట్రై చేశా, ఈ కమలం నీకు ఇవ్వాలి,
నేను రాలేను కదా, నేను రాలేను, అందుకని నిన్ను పిలిచాను స్వామి. చాలా గొప్ప సందేశం అది. అంత గొప్ప విషయం. భగవంతుడిని ఎందుకు పిలవాలంటే ఆయనకి పూజించడానికి, ఆయన్ని అర్చించడానికి. అంతేగాని పొద్దున్న లేచి గివ్ మీ మై బ్రెడ్, డైలీ బ్రెడ్ అడుక్కోడాక. నిన్ను అడిగే రంగు వేసాడా, నిన్ను అడిగే ముక్కు ఈ లుక్కు పెట్టాడా, కాబట్టి నువ్వు అసలు అడగక్కర్లేదు. అంటే భగవంతునికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలి. సర్వత పాణిపాదః అంటారు. అంటే ఏంటి? అన్ని చోట్ల సర్వతోముఖ, అన్ని చోట్ల ముఖములు ఉన్నవాడు, అన్ని చోట్ల కాళ్ళు ఉన్నవాడు, అన్ని చోట్ల చేతులు ఉన్నవాడు. దేవుడు అనే వ్యక్తి అన్ని చోట్ల ఉంటాడా? నేనే దేవుడు. అందుకనే నేను ఇజ్రాయేలు కొరకే వచ్చి తిని అంటే ఇప్పుడు గాడ్ ఏంటి మ్యాడ్, అది చేసే ఫ్రాడ్, అది బ్యాడ్, వెరీ సాడ్. దట్స్ వై దిస్ రాడ్. పాస్టర్ హేమన్ గారిని నేను ఇంటర్వ్యూ చేస్తే రాధా మనోహర్ దాస్ గారు అసలు ఏం మాట్లాడతారండి, ఆయనకు తలకాయ ఉందా, హైందవ స్పర్మ్ ఏంటి, క్రిస్టియన్ స్పర్మ్ ఏంటండి, అలా మాట్లాడతాడా? ఇప్పుడు వాళ్ళ నాన్న పేరు చెప్పమను, ఇవన్నీ మాకెందుకు, స్పర్మ్లలో హైందవ స్పర్మ్ ఏంటి అనేది కాదు. ఇప్పుడు వాళ్ళ నాన్న పేరు చెప్పమను, ఇప్పుడు అతను అసలు పేరు చెప్పమను. జేమ్స్ తెలుసా నీకు? జేమ్స్ ఎవరు? తిన్నప్పుడు తిన్నాం కదా, అయ్యి కాదు, పాస్టర్ జేమ్స్. అతను అసలు పేరేంటి? ఏరబాబు. ఎవరు చెప్పారు? నేను చెప్పానా? విపి రెడ్డి చెప్పాడు, నేను చెప్పలే. అదేనా? అతను అసలు పేరు వీరబాబు అని ఎవరు చెప్పారు? మళ్ళీ ఇంకో పాస్టర్. ఇక నన్ను అంటారేంటి? ఇప్పుడు నువ్వు యాంకర్, ఎవరు చెప్పారు? నేను చెప్పాను, నువ్వే చెప్పుకున్నావుగా, మళ్ళీ మమ్మల్ని అంటావేంటి? నన్ను యాంకర్ అంటావేంటి? నువ్వు చెప్తేనేగా మేము చెప్పాం, అవునా? నువ్వు గొర్రె, ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావుగా, నీ బుక్ చెప్పింది, నువ్వు అనుకునే గాడు చెప్పాడు. మరి తలకాయ లేనిది ఎవరికి? ఇప్పుడు నా పూర్వీకులు గొప్పోళ్ళు, నేను చెప్పగలను. ఎవరికైనా గొర్రెకి ఫోన్ చేద్దామని చెప్తాడేమో. ఈ టైంలో లేపుతారా? గొర్రెలు లేచి ఉంటాయి. అసలు నీకు తెలియదు, నీకు అసలు తెలీదు. నన్ను అర్ధరాత్రి ఫోన్ చేసి సాధు పేవులు బోలు మంది ఉంటారు ఈ గొర్రెల్లో, అలాగే అర్ధరాత్రి పాపని కొట్టేవాడికి వచ్చేస్తాడు. అర్ధరాత్రి అని కూడా ఉంటుంది. పాపుల్లో రకాలు ఉంటారు. పాపులందు పుణ్య పాపులు వేరే, అట్లా అర్ధరాత్రి పాపి, అర్ధరాత్రి పిరికి పాపి, అలా రకరకాల అర్ధరాత్రి పాపులు. అతను ఎవరో అన్నాడు, గురూజీ మిమ్మల్ని చూస్తే కొంతమందికి ఎక్కడో పెట్రోల్ ఖాళీ అలా అలా అని పెట్టాడు. నేను అదే అంటున్నా. అట్లా ఎందుకంటే నేను చెప్పేది అబద్ధం అని నిరూపిస్తే నేను సిగ్నేచర్ స్టూడియోస్ సాక్షిగా క్షమాపణ చెప్తానుగా, నేను రెడీగా ఉన్నానుగా. కానీ మీ డిమాండ్స్ అట్లా లేవు కదా. మీరు మీతో వాదనకు వచ్చే వ్యక్తులేమో మా పూర్వీకులు ఎవరు క్రైస్తవులు కాదని చెప్పాలి, హిందువులు కాదని చెప్పాలి. నా డిమాండ్స్ అసంబద్ధమా, రాజ్యాంగ విరుద్ధమా? అట్లేం లేవు. నేను సారీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, ఒప్పిస్తే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, ఓడిస్తే సాధ్యం కాని డిమాండ్లు అని చెప్పి డిమాండ్ల పేరుతో ఆ రకంగా ఆయన కాదు నాన్న. ఇప్పుడు నా డిమాండ్ అన్యాయం అని చెప్పించండి ఎవరితో అయినా. వాళ్ళు అంటున్నారు కాదు. ఇప్పుడు దొంగోడు ఉన్నాడు, నన్ను జైల్లో పెట్టడం అన్యాయం అంటాడా? అండా పాస్టర్ 11 ఏళ్ళ చేశాడు, తప్పేంటి అంటాడు. అదేందా తప్పేంటి అంటాడు. ఎందుకంటే వాడి ఇప్పుడు దొంగోడు ఎప్పుడైనా దొరికిన తర్వాత కూడా నిజమే అంటాడేంటి, నన్ను అన్యాయంగా చేశారు అంటాడు. మీకు తెలిసి అలెగ్జాండర్ విషయంలో కథ ఉంది. అలెగ్జాండర్ విషయంలో ఓ దొంగోడు దొరికాడు. దొరికితే ఎందుకు చేసావు అన్నాడు. వాడు ఏదో చేశాడు, చేసి వీడికి శిక్ష అయింది అన్నాడు. రాజా నేను ఒక నిమిషం మాట్లాడచ్చా అన్నాడు. మాట్లాడన్నాడు. సార్ నేనేదో వస్తువులు దొంగతనం చేశాను, నేను దొంగ అని మీరు నాకు శిక్ష ఇస్తున్నారు, మీరు ఇన్ని సామ్రాజ్యాలు కొల్లగొట్టి మీరు ఇంతమందిని చంపి ఇన్ని చేస్తున్నారు, మీరు దొంగ కాదా అన్నాడు. ఆ మాటకి అతనికి కళ్ళు తిరిగినాయి. ఆ తర్వాత చనిపోయినప్పుడు తెలుసు కదా నీకు, చేతులు బయట పెట్టేదంతా. సో ఏ దొంగ అయినా తన దొంగతనాన్ని సమర్థించుకుంటాడు, ఏ దొంగ అయినా. అలా పాస్టర్ అయినా కూడా అంతే. ఇప్పుడు తన పూర్వీకులు గొప్పవాళ్ళు అని ఇక్కడ ఉండే 1 2 3 4 5 6 7 8 మంది చెప్పగలంగా. పాస్టర్ ఎందుకు చెప్పలేడు? తన పూర్వీకులు గొప్పవాళ్ళు అని చెబితే తను చేసే తప్పుని ఒప్పుకోవాల్సి వస్తుంది. పూర్వీకులంతా హిందువులు కాబట్టి. ఒక ఆయన అంటాడు పేరు ఏముందిలే గురుజీ అని, ఒక ఆయన అతని మాటకే వెళ్దాం. పేరుది ఏముంది అన్నాడు కదా, ఆ మాట మీద నిలబడతాడు అతను? మీకు చెప్తారు కదా, నాకు తెలుసు కదా. నిలబడితే పేరుది ఏముంది అన్నప్పుడు యమలీల సినిమాలో ఒక ఆవిడ ఐస్ క్రీమ్ ఇస్తుంది యముడికి, యమక్రీములని, యమలీల సినిమా. ఆవిడ ఎప్పుడో ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే అమ్మ నాన్నగారి పేరు అన్న మాధవరావు, మీరు అంటే నేను కూడా పూజలు అవి చేశానండి, సో నాకు ఏం వర్కౌట్ అవ్వలే, ఇంకే బ్లడ్ పార్టీలో జాయిన్ అయిపోయానని చెప్పింది. రక్తం తాగితే మంచిది అనుకుంది. సరే మొత్తానికి నేను కాసేపు మాట్లాడాక అమ్మ ప్రైజ్ ద లార్డ్ అన్న. ప్రైజ్ ద లార్డ్ అంది. మళ్ళీ ప్రైజ్ ద లార్డ్, మళ్ళీ ప్రైజ్ ద లార్డ్ 2 3 సార్లు అన్నాక జై శ్రీరామ్ అన్న. సప్పుడులే. ఎవరు కూతురు? మాధవరావు కూతురు. ఏమొచ్చిందంటావు? అన్నమయ్య ఏమన్నాడు? మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. అలా ఆనందంగా బతకచ్చు కదా నాన్న, ఏడుపు మొహాలు వేసుకుని.
ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? ఇప్పుడు ఈ అరటిపళ్ళు నేను పుట్టించలే, నేను తయారు చేయలే, నేను పండించలే, తెచ్చారు ఇచ్చారు. ఇప్పుడు నేను దీన్ని పట్టుకుని ఓ అని ఇచ్చాను. ఇప్పుడు దీని పేరేంటి? అటుపండి. నో, ప్రసాదం. ఓకే, సరే, ప్రసాదం కదా. ఇప్పుడు నీకు ఇస్తే తీసుకుంటావు, ఆయనకి ఇస్తే తీసుకుంటాడు. ఎవరికి ఇచ్చినా తీసుకుంటాం కదా. గొరికిస్తే ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి గురించి? మెలికలు అదేనా? పాము బిళ్ళలు తెలుసా? అవును. దీపావళి పాము బిళ్ళ అది ఇస్తే అది పాము వచ్చినట్టు ఎలా వచ్చాయి కదా. సో అలా వీళ్ళు కూడా అదనమాట. అది ఆ విధంగా మెలికలు తిరుగుతుంటారు. ఏం విషం పెట్టేమైంది? జస్ట్ అరటిపండు. ఈ అరటిపండుని మనం ఓం అంటే ఆ డామ్ అంటాడు. అదేదా. సో వీళ్ళకి ఏంటంటే ఇలాగా నూతికప్పలో ఆధ్యాత్మికత అనేది విస్తృతంగా ఉండాలి, విశాలంగా ఉండాలి. ఇలాగేంటాను ఇలాగే వాళ్ళు ఏమంటారు అంటే రాజ్యాంగం కంటే గొప్పది మా బైబిల్ అంటారు. హేమంత్ అయి ఉంటుంది, ఆ హెచ్చి కొట్టేసి ఉంటాడు అంతే. అంతే హేమంత్లో హెచ్చుకొట్ట అంతే. హెచ్లో హెడ్ కొట్టేస్తే అయిపోయాయి. సో ఇప్పుడు ఆ నాన్న పేరు రామారావు ఏదో ఉంది. రామారావు కొడుకే గాతను చెప్పాడా? చెప్పలేదా? చెప్పలేదు. అడుగు ఎప్పుడన్నా నువ్వు ఎవరన్నా ఏ పాస్టర్నన్నా, సార్ మీ అమ్మ నాన్న పేర్లు ఏంటి అని అడిగి మొదలుపెట్టు. అక్కడే బ్రేక్ అయిపోద్ది, గొర్రె షేక్ అయిపోద్ది, మొత్తం బోక్ అయిపోద్ది. ఇంకోటి గురించి మీరు ఇక్కడ గమనించడం లేదు, పాస్టర్లని చెప్పుకునే ప్రతి వ్యక్తి వాళ్ళు ప్రతి మీటింగ్ల మీద ఏమంటారు తెలుసా? నేను గతంలో పెద్ద తాగుబోతుని, మర్డర్లు చేసిన, బాగా గొడవలకు వెళ్తుండే, పోలీస్ కేసులు ఉన్నాయి, వాంటెడ్ లిస్టులో నా పేరుంటుండే, అలాంటి వ్యక్తి నేను ఇప్పుడు ఈ రకంగా మారిపోయినా అంటారు. అంటే ఏందన్నట్టు? సో ఈ బోకులంతా పోరంబోకు మతంలోకి వస్తారు అంటే నేను అన్నాను, వాళ్ళు అన్నదా? ఇప్పుడు వాళ్ళు దొంగలు పోరంబోకులు అని వాళ్ళు చెప్పారు, నేను చెప్పానా? నన్ను అంటారు ఏంటండి? ఏంటి ఉపయోగం? ఏమన్నా న్యాయం ఉందా? కాదు గురించి మీరు వర్ణించే విధానం అట్లా ఉందంటున్నా. ఉన్నమాట అంటే ఉలుకు అంటారు, వాళ్ళకేమో కలుకు. ఈ హేమంత్ నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పుడు అమ్మా నాన్నకంటేనా అవును అన్నాడు. మీ భార్య కంటే బిడ్డ కంటే ఏది ఈ గడిదగుడ్డు ఏది మన అశుద్ధం ఏది తీసినా దరిద్రం. ఇది డేవిడ్ ముసలివాడైనాక వయోభారంతో బాధపడుతుండగా ఇతను వాళ్ళకి గట్టిపడడానికి నానా రకాల ప్రయోగాలు చేస్తారు. అయినా ఫలితం లేక దేశంలో మంచి యవ్వనవతి అందగత్తైన అభిషేక్ షొనామిట్ అనే దాన్ని తెచ్చి నగ్నంగా ఇతని పక్కన ఇవి నేను సొంతంగా దాని విత్ నెంబర్స్. అర్థమైందా? కల్పితాలు. మళ్ళీ కింద కామెంట్లు ఏంటంటే ఈయన కావాలని కల్పితాలు చదువుతాడు. అస్సలు లేదు, మన విత్ రెఫరెన్స్ నెంబర్ చెప్పండి. 2 సమయాలు 16, 21, 23. వాడు చెప్తాడు, మీరు కానీ నన్ను నమ్మని ఎడ్ల, అటు సైకోగాడు వీళ్ళ పార్టీ అధ్యక్షుడు అంటారు, మీరు నన్ను నమ్మని ఎడ్ల మీ పిల్లల మాంసం మీతో తినిపించదను, మీ పీనుగల విగ్రహంపై మిమ్మల్ని పడవేదును. అసలు గాడి లక్షణాలు ఉన్నాయి అసలు వాడికి? అలా గాడి లక్షణాలు, మనిషి లక్షణాలు ఉన్నాయి వాడికి? దేవుడిని నమ్మడం అంటే ఏంటి సార్? అది ఇంటర్నల్ విషయం కదా, అది ఇంటర్నేషనల్ విషయం కాదు. ఎవరు అర్థమవుతుందా? ఇంటర్నల్ విషయం, ఇంటర్నేషనల్ విషయం కాదు గాడిని నమ్మడం అనేది. ఇప్పుడు బతుకమ్మ ఎలా ఆడతారు? పూలు వేసుకొని చుట్టూ తిప్పుకుంటా క్లాప్. అవునా? చాలా మంది గాడితో అసలు మనం బతుకమ్మ ఆడించాలా వద్దా? పూలు విలువ తెలియాలంటే. అవునా కదా? అక్కడ ఏమి విగ్రహం ఉండదు, పువ్వులు తెచ్చి రకరకాల పువ్వులు, అవునా, అంత చక్కగా పాటలు పాడుతూ వాళ్ళు దాని చుట్టూ తిరుగుతూ బతుకమ్మ ఆడతారు. రాధా మనోహర్ దాస్ గారు దాని మీద మీ రియాక్షన్ ఏంది? ఆయన చేసిన కామెంట్ మళ్ళీ వాళ్ళ ఇంట్లో అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరిని అలా అనుకుంటాడు అంతే. ఆ పుస్తకం బజార్ బుక్, వాడి బుక్ బజార్ బుక్. ఇప్పుడు షాలోమరాజు వాళ్ళ అమ్మ మంచిదని నేను అనుకుంటా, అతను అనుకోకపోతే మనం ఏం చేయాలి? అంటే ఆయన అనుకోవట్లేడు అంటారా? అలా అనుకోకపోతేనే కదా ఇలాంటి మాటలు వస్తాయి కదా. ఇప్పుడు ప్రతి దేవాలయాలు గుణదల, ఆరోగ్యమాత, రహదారి మాత, రెడ్ లైట్ ఏరియా మాత, ఈ మాతలందరికీ పూలు పెడతారు. ఏమో బోల్డ్ ఉన్నాయి, వాళ్ళు పుట్టించారు. శృంగార మాత, ఇవి చాలా ఉన్నాయి. వాళ్ళ బుక్లో వేస్తుమ్మా ఈ రోత, మాత అనే పదమే లేదు రోతలో. ఇప్పుడు వాళ్ళకి పూలు పెడతారుగా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఈ మేరీ కూడా బజార్దేనా అకార్డింగ్ టు షాలోమరాజ్? కాదు కదా, తప్పు కదా. కాబట్టి నీ సబ్జెక్ట్ ఏముంది? ఎవడో ఒకడు ఉన్నాడు, వాడు గాడ్డు. ఎలా గాడ్డు చెప్పు? పూలు గురించి నీకెందుకు అన్న? మీ దాంట్లో పువ్వులు లేవు, నీ దాంట్లో నవ్వులు లేవు. ఈ ఫర్ ఎడారి, ఈ ఫర్ ఏడుపు, నీ ఏడుపుడు వేడు. ఓకే, అదేందన్నా? సో షాలోమరాజు పోనీ ఇలా కూర్చుని నువ్వు నసరావుపేట వెళ్తే ఇంటర్వ్యూ ఇస్తాడేమో, ట్రై చేయి.
కష్టం. వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పించండి చాలు. అసలు ఆయన ఇంటర్వ్యూ ఇయ్యడు. వాళ్ళ ఇంట్లో ఉంటాడా? నేను ఒక్కటే అడిగేది, ఆ సార్ పేరు చెప్పండి. నువ్వు ఇది అడుగు, వాళ్ళ నాన్న పేరు. నువ్వు ఏ పాస్ వచ్చినా ఆ సార్ పేరు చెప్పండి అని అడుగు, అంతే. వాళ్ళ నాన్న పేరు చెప్పాను. ఇప్పుడు పేరు ముఖ్యం కాదన్నాడు ఇందాక ఎవడో. పేరు దేవుంది అన్నప్పుడు దేవుణ్ణి రామా అని పిలవచ్చుగా, గోవిందా అని పిలవచ్చుగా, నారాయణ అని పిలవచ్చుగా. ఈ తొక్కలో 2 అక్షరాలు ఎందుకు పిలవాలి? అవునా కదా? ఇప్పుడు ఇంగ్లీష్లో రామ, తెలుగు కూడా రామాయే. ఇంగ్లీష్లో కృష్ణ, తెలుగు కూడా కృష్ణయే. సంస్కృతంలో నారాయణ, ఇంగ్లీష్లో కూడా నారాయణ. మరి ఇదేందో ఏ వ్యాపారం, పత్యాపారం. అక్కడ జీసస్, ఇక్కడ యేసు. పత్యాపారం మరి కాదా? వాడే నా మగుడు, వాడే నా ప్రియుడు, ఏసే నా ప్రియుడు. అసలు ఆ పదమే లేదు. నెంబర్ 1 వాడు మొగుడు అందే. కొద్ది రోజుల తర్వాత ఆ డాడీ డాడీ డాడీ. మొగుడు డాడీ ఎలా అయ్యాడురా? అసలు ఏమన్నా వాయు వరస ఉందా మీకు? ఇటువంటి పాటలు వింటుంటారా మీరు? ఇగో వీళ్ళు పాడుతుంటారుగా. ఆ అక్క పాడద్దుగా, ప్రసన్న అక్క. ప్రసన్న బోల్డ్ పాడింది. ఆ ప్రసన్న అనే ఆవిడ కూడా హిందువే కదా. ప్రసన్న పేరు ఎక్కడది? ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే. ఈ పాపిస్ట్ పుస్తకంలో ప్రసన్నత లేదు, ప్రసన్న కూడా లేదుగా, ప్రసాదం కూడా లేదుగా. ఓన్లీ ఏముంది? బ్లడ్, నో హెడ్. వాని రక్తం మనసు. ఏంటి రక్తం? పిశాచాలు ఏందిరా మీరు? రక్తాలు కడగడానికి రక్తంతో కడగబడిను రక్తం. ఇప్పుడు ఒరే రక్ష అని సినిమా తీశారు దాసరి నారాయణరావు గారు. ఆ సినిమాలో ఓ పాట ఉంది, ఆర్ నారాయణమూర్తి గారు. ఏంటి? నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షాకు పెట్రోలు అని పాట ఉంది. ఎప్పుడో 30 ఏళ్ళ 10 ఏళ్ళ క్రితం కదా. ఇప్పుడు ఆయన బ్లడ్తో నడిపి అంటే దాని అర్థం చెమట ఓడిచే అని అర్థం. ఇప్పుడు షాలోమ్ రాజు ఏ రక్తం వాడుతుంటాడు? నాకు తెలియక అడుగుతున్నాను. మరి ఎందుకండి సత్యబాబు మళ్ళీ చెబుతారంట? వీళ్ళ దగ్గర ఒక్కటన్నా రియాలిటీ ఉంటే మనం అందరం జాయిన్ అయిపోతాం. మీకు కూడా కొట్లెత్తా ఇట్లా పెట్టుకోవాలా? మేము కూడా అక్కడికి వెళ్ళాక పెట్టుకోవాలిగా. లేకపోతే నాకు తెలియక అడుగుతాను, ఇంత పవర్ఫుల్ బుక్ కదా వాళ్ళది. పెద్ద పెద్ద రోగాలు తగ్గిస్తుందా లేదా? అకార్డింగ్ టు దెమ్. కిడ్నీలు బాగు చేద్దా, మళ్ళీ మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది, చెవులు లేని వాళ్ళ చెవులు, కళ్ళు లేని వాళ్ళ కళ్ళు, ఇన్ని చేస్తుంది కదా. ఇక్కడ హెలెన్ కెల్లర్ ఒక డమ్ అండ్ డెఫ్ స్కూల్ ఉంది, 1200 మంది. ఎవరైనా పాస్టర్ని పిలిచినానా వాళ్ళందరినీ, వాళ్ళ చెవులు వినపడేలాగా, కళ్ళు కనపడేలాగా, దేవనార్ బలైన్ స్కూల్కి వెళ్దాం నాన్న, పాస్టర్ని తీసుకురాను నాన్న, మనం కూడా జాయిన్ అయిపోదాం, మనం కూడా గొర్రెలు అయిపోదాం. అమ్మతేజ లాంటి వాళ్ళు థాట్స్ తూచ్ అంటారు కదా. అదే వాటర్ ఎలా టాచ్ అంటే అయిపోద్ది, అంతే. అయిపోద్దా? BONG ఏం కాదు, తెలుగు ట్రాన్స్లేషన్. వాడు పుట్టుడు ఒకడు ఉన్నాడు, శ్యామ్ కిషోర్ అని. వండి అది ఏలూరులో ముసలావిడికి 40 ఏళ్ళ నుంచి చెవులు వినపడం. వీడు ఇక్కడ వీడియో కాల్ చేసి, ఏం పేరు? అన్నమ్మ గారు. అన్నమ్మ గారికి ఎప్పటి నుంచి చెవులు వినపట్లే? 40 ఏళ్ళ నుంచి. పక్కన వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి, 2 చెవుల మీద చెవులే షారాబా అని వెనకాల ఈ ప్రేత మంత్రాలు అవి చదివేస్తాడు. చదివేసేసి ఇప్పుడు చెవులు తెరువు, యా ఏంటి ఆడికి వినపడిపోద్ది అంట. ఇంకే ఈఎన్టీ హాస్పిటల్ అన్ని మూసేసుకోవడమేనా? హాస్పిటల్కి ఎవడైనా క్రైస్తవుడు వెళ్తే మాత్రం బాగుండదు. ఎందుకని? వారి అప్రశుద్ధం ఉంది కాబట్టి, ఉన్నారు కాబట్టి. వీడికేమో ప్రతిరోజు మాత్రం వేసుకోకపోతే ఇది నిద్ర పట్టదా? ఇది లేకపోతే బుక్ చదవడాదా? షాలోమ్ రాజుకి ఇది కావాలి, సతీష్ కుమార్కి ఇది కావాలి, వర్షం ఆపేవాడికి కూడా ఇది కావాలి. వర్షం అక్కడ మొన్న మధ్య దేశాలు కొట్టిపోయినాయి. ఆ కాలిఫోర్నియా కాలిపోయింది. అప్పుడు వాన రప్పించచ్చు కదా నాన్న, ఇక్కడ ఆపినాడు అక్కడ పంపించచ్చు కదా. వర్షం ఆగిపో, నేను చెప్తున్నా ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు అంటాడు. ఇది పవర్ అక్కడ చూపించచ్చుగా. ఇజ్రాయెల్ తగలడిపోద్ది, ఇరాన్ తగలడిపోద్ది, పాలస్తీనా తగలడిపోద్ది, లండన్ తగలడిపోద్ది. అప్పుడు ఏం పీకుతాడు ఇస్తున్నావు నాకు తెలియగలుగుతాను. వీళ్ళ సర్వశక్తిమంతుడు వీడు ఏం పీకుతాడు? కాబట్టి గాడ్ అనేది, అంటే వీళ్ళలో ఇంత నెగిటివిటీ ఉన్నా కూడా మళ్ళీ క్రైస్తవంలోకి మారుతున్నారు కదా గురుజీ. ఎట్లా దీనికి పరిష్కారం ఎట్లా? నువ్వు అర్థం చేసుకో. ఎప్పుడైనా ఇప్పుడు జ్వరం వచ్చిందని నీకు ఏ మెడిసిన్ వేసుకుంటావు? పారాసిటమాల్ అదో ఇదో. చూసావా? అదే నువ్వు హోమియోపతి వేసుకుంటే వారానికి కానీ తగ్గదు. అవునా? నీకేం కావాలి? ఇమ్మీడియట్. అవునా? ఇంగ్లీష్ మెడిసిన్ లాంటిది ఇంగ్లీష్ గాడ్ కూడా తొందరగా కనపడద్ది.
యాక్చువల్గా జ్వరం పోద్ది ఏంటి, జ్వరం దాచబడుతుంది. పోవడానికి దాచడానికి తేడా లేదు. వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు హోమియో కానీ ఆయుర్వేదం కానీ ఆ విధానం వేరు. హోమియో లక్షణం ఏంటంటే నీకున్న రోగాన్ని పెంచుద్ది, పెంచి మొత్తం లేకుండా చేద్ది. ఫస్ట్ పెంచుతుంది, పెంచి లేకుండా చేద్ది, ఒక్క పిల్లి వేసుకుంటే చాలు. అవునా? ఇది అలా కాదు, దాన్ని సప్రెస్ మూసేద్ది, పైన కూడా వేసేద్ది, కింద పెద్ద అగాధం, ఏమంటారు, నేలబావి. మీకు బాగా గుర్తుందో లేదో, మీరు ఇందాక జై శ్రీరామ్ అంటే అన్నారు, ప్రైజ్ దిలాడ్ అంటే కూడా నిర్భయంగా మాట్లాడుతున్నారు. కానీ ఇదే ఇంటర్వ్యూ అజయ్ బాబు అనే వ్యక్తి జైలు పోవడానికి నా ఇంటర్వ్యూ కారణం. మీరు జై శ్రీరామ్ అంటారా అంటే చనిపోయిన వ్యక్తికి నేను ఎట్లా జై శ్రీరామ్ అంట, దాని మీద కాంట్రవర్సీ. ఎందుకు అనలేరు క్రైస్తవులు జై శ్రీరామ్ అంటే? ఇబ్బంది ఏంటి గురుజీ? విశాల బుద్ధి ఉండదు. ఇప్పుడు నేను ఉన్నాను, నన్ను చర్చికి పిలవండి, చర్చికి రెండుకి వస్తాను. చర్చికి ఎందుకంటే అది మందే కదా. వాళ్ళు కూడా వస్తామంటున్నారు, కానీ మీరు యాక్సెప్ట్ చేయాలి కదా ఫస్ట్. వాడు క్వాలిఫైడ్ అవ్వాలిగా. మీకు దానికి ఒక ఎగ్జామ్ కూడా ఉంది కదా. అదే ఇప్పుడు ఉద్యోగం కావాలంటావు, ఇంటర్వ్యూకి హాజరు కానంటావు, ఎట్లా అవుద్ది? రెజ్యూమ్ ఇవ్వు, ఎలాగవుద్ది? అంటే ఎలిజిబిలిటీ ఉండాలి కదా. ఎవడు పడితే ఆడు ఎలా కూర్చుంటాడు నాన్న? అవునా? అంటే బైబిల్ని తరోగా చదివిన వాళ్ళు, అధ్యయనం చేసిన వాళ్ళు ఉంటే సరిపోదా? మళ్ళా పూర్వీకులు అది ప్రయారిటీ ఏంటి? మొరాలిటీ కూడా చే మొరాలిటీ లేకపోతే నువ్వు ఎవడైతే నువ్వు హిందూ అయినా మాకు అక్కర్లే. అవర్ ప్రయారిటీ నాట్ రిలీజియాసిటీ, అవర్ ప్రయారిటీ ఈజ్ మొరాలిటీ. భగవద్గీతలో ఆఖరి శ్లోకం ఏంటి? ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్ధర తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. Where there is Krishna, where there is Arjuna, there will be certainly all opulence and morality and strength will be there. మొరాలిటీ ఉండాలి. మొరాలిటీ లేని రిలీజియన్ మనకు అక్కర్లే, మనకు మొరాలిటీ ఉంది. మీకు నమ్మకం ఉందా ఏదో ఒక రోజు మీ ముందు ఒక పాస్టర్ చర్చకు వస్తాడు? ఇప్పుడు కూడా వస్తారు, కానీ క్వాలిఫైడ్ అవుతారా అది అడగాలి. క్వాలిఫై అయితే నమ్మకం మీకు ఉందా? ఎలా ఉంటుంది? వాళ్ళంతా మనకే పుట్టారుగా. ఇప్పుడు నా పూర్వీకులు గొప్ప వాళ్ళని చెప్పగలరా? ఎవరితోనే చెప్పించు. వాళ్ళు చెప్పలేరు, సచ్చినా చెప్పరు. చెప్తే చచ్చిపోవాలి వాళ్ళు. ఓకే, నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, వాడు ప్యాకెట్లో దిగాడు నాన్న, చాగంటి కోటేశ్వర గారు బాగా చెప్తారు. ప్యాకెట్లో దిగాడు, ఆడుతున్నాడు, ఆడే కొద్దీ ఓడిపోతున్నాడు. ఆడికి మధ్యలో పొట్ట ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడే వస్తాని ఎవరినో కూర్చోబెడతాడు, ఆడు బాత్రూమ్కి వెళ్తాడు. ఈ లోపల బోల్డ్ అని జరిగిపోతాయి, సంతకాలు, ఆస్తులు, అలా కుటుంబాలు కూలిపోతాయి. దేనివల్ల? నిన్న ఇవాళ గరికపాటి వారు అంటున్నారు, వాళ్ళ నాన్న వాడు భోజనం చేసేటప్పుడు చెప్తున్నాడంట, రే ప్యాకెట్ ఆడకూడదురా, ఓ రోజు వస్తుందో ఓ రోజు పోద్ది, ప్యాకెట్ ఆడకూడదు, ఓ రోజు వస్తుందో ఓ రోజు పోద్ది, సరే అర్థమవుతుందా అన్నాడు. ఆడు తింటానే ఉన్నాడు. ఏయ్ నిన్నే అడిగేదే అన్నారు. నాకు అర్థమైంది, ఓ రోజు వద్దు ఓ రోజు పోద్ది, అందుకే నేను సోమవారం ఆడి మంగళవారం ఆడేసి మళ్ళీ బుధవారం ఆడతాను. అంటే వస్తూనే ఉంటుందని అర్థం. ఓ రోజు వద్దన్నాడుగా, అది సోమవారం, ఓ రోజు పోద్ది మంగళవారం. ఆడికి అలా అర్థమైంది. ఓ ఈ మధ్య అలా కూడా అంటున్నారా? అదేందా? డివైన్ అంటే తాగేది కాదు సార్, చాలా గొప్పది అని. ఓ ఈ మధ్య అలా, అది ఆడి ఉద్దేశం. వాళ్ళ నాన్న ఏం చెప్పాడు? ఒక ప్యాకెట్ ఆడకరా నాశనం అయిపోతావురా, వచ్చినట్టు అని చెప్తే ఈడి ఇష్టం వచ్చినట్టు వాడు ఊహించుకుని, అయితే సోమవారం ఆడతాను, మంగళవారం మానేసి బుధవారం. ఇంకేం చెప్తాడు వాళ్ళ నాన్న? సో వీళ్ళ మెంటాలిటీ అది. స్పిరిచువాలిటీ అంటే ఏంటనా? అది ఇంటర్నల్ కదా, లోపల అనుభవించేది అది. అంతేగాని వీడు పెద్ద సూటు, పెద్ద కోటు, కింద బూటు, చేసేది లపూటు, జనాలు లూటు. దేనికిది? ఎవరికి ఉపకారం చెప్ప? రాధా మనోహర్ దాస్ గారు పొద్దున్న లేస్తే హైందత్వం గురించి గొప్పగా చెప్తాడు, కానీ చిన్నజీఆర్ స్వామి కూడా ఈయన ముట్టుకోకుండా పైనుంచి ప్రసాదం విసిరేసిండు. ఎవరికైనా అలాగే ఇస్తారు. ఇప్పుడు ఎవరన్నా చిన్నజీఆర్ స్వామి వారు ఎవరి భుజం మీద చేసారా? కాదండి. వారు సన్యాసులు, ఎక్కడ కనబడినా ఎత్తులకి సన్యాసులకి సాష్టాంగం చేస్తాం, అది మాకు గర్వకారణం. నేను పూరి శంకరాచార్యులు కనబడ్డా, కంచి ఆ పీఠం సన్యాసులు కనబడ్డా, చిన్నజీవి స్వామివారు కనబడ్డా, అహోబిల మఠం జీవి స్వామివారు కనబడ్డా మేము సాష్టాంగం చేస్తాం, అది మాకు గర్వకారణం. అదేమిటండి? సన్యాసులకి ఎత్తులకి ప్రణామం చెయ్యాలి. ఏం చెప్పారు తెలుసా? కాషాయదండ మాత్రేన యతి సర్వత్ర పూజ్యతే అన్నారు. సర్వత్రా, అంతటా, ఎక్కడైనా సరే దండం పట్టిన కాషాయం కట్టినటువంటి సన్యాసులు ఎక్కడైనా వారు పూజార్హులు. అది మనం గర్వంగా వారికి ప్రణామం చెయ్యాలి.
అర్థమైందా? ప్రతి ఒక్క పాస్టర్ ఇంట్లో, ప్రతి ఒక్క క్రిస్టియన్ ఇంట్లో బైబిల్ ఉంటది. మేము పొద్దున్న లేస్తే చదువుతాం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు పడితే అప్పుడు చదువుతాం. మేము కూడా అదే చెప్తున్నామే, చదవండిరా, బయట పబ్లిక్లో చదవండిరా. మీ ఆవిడతో చదివించు షాలేం రాజు, మీ చెల్లితో చదివించు హేమన్, నీ భార్యతో చదివించు, మీ అమ్మతో చదివించు. మేము అదే కోరుకుంటున్నాం. 2వ సమయాలు చదివించు, హెచ్కేఎల్ చదివించు, హెచ్కేఎల్ 23 చదివించు, హెచ్కేఎల్ 5 చదివించు. తెలుసా వీళ్ళ పార్టీ అధ్యక్షుడికి ఇద్దరు పిల్లలు, హోలిబా ఓహోలిబా. మనం చదవలేం, మరి చదువుతావా, ట్రై చేస్తావా? పార్టీ అధ్యక్షుడు. సో వాడు నాకు 2 భార్యలు, హోలిబా ఓహోలిబా. వారిని ఐగుప్తు దేశం నందు వారు జారత్వం చేసిరి, వారి కన్యాకాలపు డాష్ను వారి ఇంకా చదవలేం, చెప్పలేము. వద్దు మహాన్ బాబు, చెప్పలేము. అవి నలిపిరి అంటాడు వాడు. తెలిపిరి అంటే చెప్పలే, నలిపిరి. సో కాబట్టి ఈ దరిద్రం మనకు అవసరమా? ఈ దరిద్రం వాడు చదవగలిగితే పబ్లిక్లో చదవమను, వాళ్ళ ఆడితో చదువుతున్నాను, ఛాలెంజ్. ఇది పరిశుద్ధం అని నిరూపించమను. అంటే పూర్తిగా బైబిల్ అనేది చదవడానికి వీలు లేదు. దేనికి చెప్పా? ఏం నేర్చుకోవాలి చెప్పు? బైబిల్ పొట్టా బట్ట కాదు, ఇది ఏం నేర్చుకోవాలి దీని నుంచి చెప్పు? అరే అది పరిశుద్ధ గ్రంథం. ఎలా నువ్వు నిరూపించా? ఒక కామనం ఎంతో చదివి చూస్తా. ఏ పాస్టర్ పిల్లమైనా ఇది చదవగలదా? ఇప్పుడు నువ్వు చెప్పిన ఎరిపప్పో, లేకపోతే ఇంకొక హేమనో, లేకపోతే ఇంకొకరు ఎవరైనా దీన్ని చదవమను. అందులో ఉన్నదిగా, మా సొంతమేం కాదుగా. ఎందుకు చదవలేడు? చదవను, నువ్వు చదివించు, పట్టుకెళ్ళి ఉబ్బుకు పెట్టుకెళ్ళి. నేనే చదువుతలేను, ఇంకా వాళ్ళకేం చదువుతాను. నో ఇప్పుడు దీన్ని పరిశుద్ధం అని వాడు అనుకుంటున్నాడు. వాడితో చదవాలి, నువ్వు వాడితో చదివించు ప్లీజ్, పట్టుకెళ్ళి. వాళ్ళ బుక్లో ఉందో లేదో చెప్పు, నా సొంతం కాదు. ఇంకో విషయం చెప్పనా? మేరీని ఖురాన్లో ఏమంటారు తెలుసా? మరియం అంటారు, తెలుసా? అందులో ఈ యేసుబాబు చెప్తాడు, నేను నా తల్లి మరియం ఇరువురము అల్లాకు దాసులము, మేము జకాత్ సమర్పిస్తాం, మేము రోజు నమాజ్ చేస్తాం అని చెప్పాడు. ఏం చెప్తాడు? ఓసారి పాస్టర్నే ఉన్నాను, ఏం చెప్తారు చూడు. ఓసారి విపి రెడ్డి అన్నాడు, ఏమని? మనం ఇక్కడ అంతా హిందువులు కాబట్టి మత ప్రచారం చేస్తున్నాము, మార్పు చేస్తున్నాము, పాకిస్తాన్ వెళ్ళి మత మార్పిడి చేయగలమా అని. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు? ఎందుకు వచ్చారా మీరు మా సందులోకి అంటే, సర్వలోకాలకు వెళ్ళి ఈ సెవ్వార్ చెప్పని చెప్పాడు అంటాడు. సర్వలోకాల్లో పాత బస్తీ లేదా? సర్వలోకాల్లో పాత బస్తీ ఉందా లేదండి? మరి ఓసారి వెళ్ళొచ్చుగా, తీరా ఓసారి వెళ్ళొచ్చుగా, పాత బస్తీకి వెళ్ళొచ్చుగా. ఓసారి వెళ్ళింది ఒక ఆవిడ, వెళ్ళి రక్తం దారపోసి వచ్చింది. ఓకే, రక్తం చూశారు వాళ్ళు. రక్తం దారపోసింది, కానీ అది ఎట్లా దారపోసింది? అదే వాళ్ళు చూశారు రక్తాన్ని, వాళ్ళు రక్తాన్ని చూసి. కాబట్టి ఈ 2 ఎడారి మతాల వలన ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు, మనశ్శాంతి కోల్పోయారు, సంస్కృతులను కోల్పోయారు, వాళ్ళ దేశ భూభాగాలను కోల్పోయారు. అర్థమైందా? సో వీళ్ళ వల్ల గెయిన్ ఏం లేదు, పెయిన్ తప్ప. ఎందుకంటే వాళ్ళకి బ్రెయిన్ లేదు కాబట్టి. కానీ వక్ఫ్ బోర్డు లాంటి చట్టం ముస్లింలకు వస్తున్నప్పుడు సనాతన ధర్మం సంబంధించి కూడా అలాంటి ఒక బోర్డు వస్తే బాగుంటది లేదా రావాలనే ఆలోచన ఎప్పుడు రాలేదా గురూజీ? ఎందుకు డిమాండ్ ఉంది, రావాలి. అయితే మరి బాధ్యత తీసుకునే వాళ్ళు కావాలిగా. అర్థమైందా? నో పెయిన్ నో గెయిన్. అదేంది, కేంద్రంలో ఉన్న బీజేపీ హిందూ ధర్మ పరిరక్షకులు అని చెప్తారు కదా. చేస్తున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో వీ నీడ్ మోర్ లీడర్స్. నేను చెప్పేది ఉదాహరణకి, అంటే హూ ఈజ్ బెటర్ దాన్ ప్రైమ్ మినిస్టర్? ఇంకా ప్రైమ్ మినిస్టర్ కంటే పైన ఉండాల్సిన వాళ్ళు ఎవరు ఉంటారు? అయితే ఇక్కడ కొలీజియం అని, కోర్టులు, గొడవలు, ప్రజాస్వామ్యం ఉన్నాయి కదా. ఈజ్ నాట్ డిక్టేటర్, ఈజ్ ఎ ప్రైమ్ మినిస్టర్, ఈజ్ నాట్ కిమ్. అదేవిందా? కిమ్ అనుకో, ఏమన్నా సరే కిమ్ అనుకున్నా ఉంటారు అందరూ. వీఆర్ డెమోక్రటిక్ కంట్రీను. కాబట్టి ఒక పద్ధతి ప్రకారంగా వాట్ ఈ కెన్ డూ ఈజ్ డూయింగ్. 500 ఏళ్ల సమస్య అయోధ్య పరిష్కరించబడింది, 70 ఏళ్ల సమస్య కాశ్మీర్ పరిష్కరించబడింది కదా. ఈ పరిష్కారాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయంటే హిందువులు పెరగాలి, హిందుత్వవాదం పెరగాలి, హిందువులు పెరగాలంటున్నాం. ఒకవైపు హిందూ దేశంలో ఈ హిందూ ప్రధానమంత్రి ఉన్న ఈ భారతదేశంలో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, లేదంటే మన మతస్థులను ఇతర మతస్థులు ఆకర్షించుకుంటున్నారు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. హిందుత్వంలో చైతన్యం వచ్చేది ఎప్పుడు, ఏ రకంగా కార్యాచరణ తీసుకోవాలని అంటే కదన బాధ్యతను ఫీల్ అవ్వాలి, బాధ్యత తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వీళ్ళు ఇచ్చారు, ఈ హాల్ ఇచ్చారు, మనం దీన్ని ఏదో మన మీద గౌరవంతో వాళ్ళు ఇచ్చారు, దీన్ని వాడుకున్న తర్వాత దీన్ని మనం వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడిదక్కడ పెట్టి వెళ్ళాలి. దాన్ని ఏమంటారు? బాధ్యత అంటారు. అలా కానీ ఇష్టం వచ్చినట్టు వెళ్తే బాడుకో అంటారు, అంతే తేడా. మనం అయిపోయింది, మన పని అయిపోయింది, అరటిపల్లి తొక్కలాడబాడేసేసి ఏడదాడబాడేసి వెళ్ళిపోతే అది కాదుగా. ఈ దేశం నాది అని ఫీల్ అవ్వాలి. ఫీల్ అయినప్పుడు బాధ్యత ఫీల్ అవుతాం.
గురుగారు మీకు తెలుస్తలేదు మాలాంటి వ్యక్తులు అసలు బయట ఒక బొట్టు పెట్టుకొని పోతేనే నువ్వు హిందూ మత ప్రచారకుడు అని పెట్టే రోజులలో ఉన్నాం. ఇక స్వేచ్ఛగా తిరిగే రోజులు లేవు మన హిందువులకు. అది ఎప్పుడు వస్తుంది అంటారు? బెంగాల్లో ఒక వృద్ధుడు, చదువు లేని వృద్ధుడు, ఆయన కంఠమాల వేసుకుని ఏదో పని మీద సైకిల్ మీద వెళ్ళాడు. అక్కడ ఒక గుంపు, ఒక పందుల గుంపు అతని కుట్టిని, అతను ఏదో వాళ్ళ దేవుడిని విమర్శించాడని ఫేస్బుక్లో పెట్టాడని. అతని ఫేస్ కాదు, ఫేస్బుక్ ఏంటో తెలదాం. అతను చదువు రానివాడు, కేవలం అతను హిందువు కాబట్టి, అక్కడ వాళ్ళు మైనారిటీస్ కాబట్టి. సో కాబట్టి మనకి ప్రమాదం ఇతర మతస్థుల కంటే అన్ని మతాల సమానమైన ఇంటి దొంగలతో ప్రమాదం. ఓకే, సెక్యులర్ కుక్కలు. ఆడు ఉమ్మేస్తాడే. భారతదేశం అంటేనే సెక్యులర్ కంట్రీ అంటారు కదా. సెక్యులరిజం నపుంసకుల నినాదము. నపుంసకుల నినాదము వాళ్ళకి. సెక్యులరిజం నిరూపించండి చూద్దాం. 10 lakhs ఇస్తా. సెక్యులరిజం ప్రూవ్ చేయండి. కాదంటారా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు, లేదంటే నిరూపించు, డైలాగ్ లేయిద్దు. ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవడైనా నేను రానా కంటే పొడుగు అన్నావు అనుకో, ఏమడుగుతాను నేను? ఒకసారి నుంచారా అంటాను. అవును. ఎందుకని? రానా ఎంత? 7+ అవునా? ఇక్కడ ఎవడన్నా ఉన్నాడా 6 అన్నా? ఇంచుమించు నేనే ఉన్నా. అంతే, నేను ఇంచుమించే. అప్పుడు ఏం ఉపకారం? రానాతో ఈక్వల్ హైట్ కాదు కదా, కాబట్టి అబద్ధం అన్నట్టే కదా. ఇప్పుడు ఇక్కడ ఒక జోక్ ఉంది మన హైదరాబాద్లో. ఏంటది? గంగా జమునా తహజీబ్ అంటే ఏంటమ్మా? ఏంటి దాని అర్థం? ఏంటి? గంగా యమున వలె. గంగ ఎవరిది? హిందువులదే. యమున కూడా హిందువులదే. ఇక్కడ ముస్లింలు హిందువులు గంగా జమునలాగా. ఏంటి అసలు? షియాలు సున్నీలో బాయి బాయి గారు, ఆవుని చంపేవాడు, ఆవుని తినేవాడు, ఆవుని మేపేవాడు ఎలా బాయి బాయి అవుతారు కదా? ఎంఐఎం నాయకులు 15 నిమిషాలు మాకు సమయం ఇస్తాం, నరికేస్తాం, చేసేస్తాం. వాళ్ళ తప్పే ఉంది అంటాను. అంటే అట్లా చెప్పడం తప్పు కదా? అది ఏందే వాళ్ళ పుస్తకాన్ని బట్టి వాళ్ళ మస్తకం. వాళ్ళు అంటానికి నువ్వేలా సరిపోతావు? 1000 ఏళ్ళ నుంచి వాళ్ళకి వచ్చింది, ఆ పరంపర కొనసాగిస్తున్నారు. వాట్స్ రాంగ్? నువ్వు మారాలి. ఉమ్మేసింది, వచ్చేసింది, ఇదేసింది తినే ఎదవలు మారాలి. వాళ్ళు మారాలని కోరుకోకు, నేను కోరుకోను. వాళ్ళు అలా ఉంటారు. నువ్వు మారాలి. నువ్వు అబద్ధం చెప్తున్నావు. వాళ్ళ పుస్తకం ప్రకారం వాళ్ళు జీవిస్తున్నారు. నువ్వు ఏ పుస్తకం చదవకుండా ఫేస్బుక్ కోడి చదివి మాట్లాడతావు. నువ్వు మీన్స్ ఏ కామన్ హిందూ. కాబట్టి వాళ్ళు అలా ఉండడం అనేది 1000 ఏళ్ళుగా ఉంది. మన మత గ్రంథాల్లో లేదా ఇతర మతస్థులను గౌరవించాలి, వాళ్ళ ఆచారాలు. అసలు ఇతర మతాలు లేవు మన మత గ్రంథాల్లో. ఇతర మతాలు ఉండవు. ఎందుకని? మనది ఎప్పటిదో కాబట్టి. మనం గౌరవిస్తాం. ఎవరిని గౌరవిస్తాం? మనం గౌరవించిన గౌరవిస్తాం. అవును. ఎరా ఉపేంద్ర మీ నాన్నగారు ఉన్నారా? క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఇంకోటి అడుగుతాం. అప్పుడు బయటికి వెళ్ళి చెప్పి తీసుకొచ్చి కొడతావు నువ్వు. ఈ యేసుక్రీస్తు సృష్టికర్త అని వాళ్ళు మాట్లాడితే అసలు మీరేమో లేదు మన మతాలు ఎప్పటి నుంచో ఉన్నాయని అంటున్నారు. సృష్టికర్తనే యేసు అని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు వాడెవడికి పుట్టాడో అనేవాడికి తెలీదు, నువ్వు చెప్పినోడికి తెలీదు. ఇప్పుడు నువ్వు మాట్లాడిన లాజిక్ ఉండాలి కదా నాన్న. ఇప్పుడు యేసు అనేవాడు ఎవరికి పుట్టాడో తెలియదు, వాడు ఎవరిని పుట్టించాడు అన్నదానికి రుజువు ఎక్కడుంది? ఏం పుట్టించాడు అతను? వాటి క్రియేట్ ఏమైనా ఉందా? యేసు మరేమో పుట్టాడట. అదే వాళ్ళ నాన్న ఎవరు? కన్యక గర్భవతి అయింది అంటారు. ఎక్కడైనా ప్రపంచంలో కన్య గర్భవతి అవుతుందా? లాజిక్కేనా? సైన్స్ ప్రకారం దేవుడు తలుచుకుంటే ఏదన్నా అవుతుంది, దేవుని అనుగ్రహంతో పుట్టిండు మావాడు అంటారు. దేవుడు తలుచుకుంటే ఏమన్నా అయినప్పుడు నువ్వు పేరు చివరి రెడ్డి లేకుండా బతుకు, నాయుడు లేకుండా బతుకు, తోక లేకుండా బతుకు, ఇంటి పేరు లేకుండా బతుకు, హిందూ దేవుళ్ళ పేర్లు అక్కర్లేదని చెప్పు. సాంబశివరావు సంతకం పెట్టబోతే నీకు కూడలేదా? రాంబాబు సంతకం పెట్టబోతే నీకు మెతుకు లేదు. కులం పేరు వాడుకోపోతే నీకు మెతుకు లేదు. వదిలేయి. నీ దేవుడు సర్వశక్తిమంతుడైతే అసలు హిందువుల వల్ల వచ్చిన శరీరం కూడా వదిలే, దరిద్రం వదిలిపోద్దాయి. ఏం మాట్లాడుతున్నారు? నరాలు కట్టయినాయి. నీ నరాలు కట్టైనా ఏం కట్టైనా నీ దేవుడు సర్వశక్తిమంతుడు కాదని నేను అంటున్నా. నువ్వు అవును నిరూపించుకో. మొన్న చెప్పాను టీటీడీలో ఆడెవడో చర్చికి వెళ్తే, మీరు హిందువులుగా నమోదయ్యి హిందూ పేర్లతో బతుకుతూ హిందూ దేవాలయాల్లో సొమ్ము తింటూ అక్కడికి వెళ్ళి వాడెవడో మొక్కే బదులు ఇక్కడ వదిలేయండి, టీటీడీని వదిలేయండి. వీలైతే శరీరం వదిలేయండి. వాడిని అడిగి కొత్త శరీరం తెచ్చుకుని కొత్త పేరుతో కొత్త బాడీతో సుఖంగా జీవించండి. ఈ 50-50 జీవితం ఎందుకు మీకు? శరీరం వదిలేవడం అంటే చనిపోవడమే. ఇది వాళ్ళ నీతికి సంబంధించిన విషయం. అదేనా? నీతిమంతుడు సింహం వల్ల గర్జించను అని వాళ్ళ బుక్లో ఉంది. కాబట్టి వారికి నీతి ఉంటే ఆ రీతిగా జీవించమను. నీకేమో అన్నీ ఇక్కడే కావాలి. ఇక్కడ నాన్న ఇచ్చిన శరీరం కావాలి, నాన్న పెట్టిన పేరు కావాలి, అమ్మ నాన్న ద్వారా వచ్చిన కులం కావాలి, సర్టిఫికెట్లో హిందూ కావాలి. ఈ సాంప్రదాయం అక్కర్లే. మేము ఆవిడ చీర కట్టుకోవచ్చు, గాజులు ఎట్టుకోకూడదు, బొట్టు ఎట్టుకోకూడదు. అదేంటిది? గౌను కదా వేసుకోవాలి మీ ఆవిడ. పాస్టర్ బార్లంతా
చీరలాగా కట్టేది. హిందువులు అని అంటారు ఏం సార్, మేము కూడా హిందువులం, ఈ దేశంలో పుట్టినోడు ఎవడైనా హిందువే అని అజయ్ బాబు గారు అన్నారు. సరే మీరు హిందువు కదా, జై శ్రీరామ్ అని అంటే లేదు లేదు నేను చెప్పాను, చనిపోయిన వ్యక్తికి నేను ఎట్లా జై శ్రీరామ్ అంటాడు. దీన్ని ఏమంటారు? పైత్యము అంటారు. మా గురువు గారు, మా పెద్ద స్వామి వారు ఆర్టికల్లో చెప్పారు, యేసుక్రీస్తు కూడా గురువే. ఆ బుక్లో ఉంటుంది, మేము చదువుకున్నాం. ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ పుస్తకంలో. వీ రెస్పెక్ట్ సచ్. మనం అంత రెస్పెక్ట్ ఇచ్చాం. అంత ఎందుకు నాన్న? యోగద సత్సంగ సమితి అంటారు తెలుసా, ఒక యోగి ఆత్మకథ పుస్తకం, అందులో కూడా జీసస్ని గౌరవిస్తారు. అలా చాలా మన అంతెందుకు సత్యసాయిబాబా గారు లోగో చూడలే, ఓంకారం, అల్లాదే, యేసుది అన్నీ ఉంటాయి. అది మన హృదయం. ఓసారి చర్చిలో అన్ని పెట్టించు, మసీదులో అన్ని పెట్టించు. కష్టం. నేను చర్చికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టే ప్రార్థన చేస్తా, మసీదుకి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు నమాజ్ చేస్తా, గుడికి వచ్చి భజన చేయను. గుడి పరిసర ప్రాంతాల్లో కూడా రారు వాళ్ళు. ఆ లో ప్రొఫైల్ మాకెందుకు అంటున్నా? వసుదైవ కుటుంబకం అని చెప్పే సనాతన ధర్మం కావాలి కానీ ప్రపంచానికి. మా పార్టీలోకి వస్తే నేను మంచోడివి మనిషివి, లేకపోతే నువ్వు సాతానువి, నువ్వు కాఫీర్వి అనే మతాలు మాకెందుకు? వాడు ఏ కులజుడైననేమి, ఎవడైననేమి, వాడు ఎవడైనా అసలు మాకు సంబంధం లేదు. ఏదో ఘనాని దేశంలోనో ఇంకో ఆఫ్రికాలోనో పుట్టాడు, ఎక్కడ వాడైతే ఏంటి, వాడు కూడా భగవంతుడి అంశ అని చెప్తుంది భగవద్గీత. బ్లాక్గా ఉండే సౌత్ ఆఫ్రికన్ ఆల్సో ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లార్డ్ కృష్ణ. భగవద్గీత 15th chapter 7th శ్లోక. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. అన్ని జీవులు నా అంశలే. ఇది గాడ్ అంటే. అందుకని నేను యుద్ధాలు కొరకే వచ్చిందంటే వాడు గాడ్ కాదు, ఫ్రాడ్, వాడు మ్యాడ్. అదవుతుందనా? కాబట్టి అసలు గాడ్కి ఈ మతాలకి సంబంధం లేదు, ఆధ్యాత్మికకి ఈ మతాలకు సంబంధం లేదు, కేవలం పొట్టబట్ట. మీరు కావాలితే చూడండి, ఈ పాస్టర్లు వేసుకునే డ్రెస్ కోడ్ ఎలా ఉంటుంది? బ్లేజర్ వేసుకుంటారు, హైలీ రిచ్ కదా, ప్లెయిన్ షర్టు, బ్లేజర్స్, టై, జర ప్రొఫెషనల్గా ఉంటారు వాళ్ళు. ఈ దేనికి? ఎవరి డబ్బులతో? ఈ పేద ప్రజల యొక్క దశంభాగాలతో కదా. వాడు కవర్లు ఇవ్వబడినవి, ఎంత అందంగా చెప్తాడో, నోరు గుట్టినట్టు. కవర్లు ఇవ్వబడినవి, అఫీషియల్ బెగ్గింగ్. ఒక్క పాస్టర్తో చెప్పించును, మా దేవుడు సర్వశక్తిమంతుడు, మీ దశంభాగాలు ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పించు. మొత్తం బొమ్మ తెరబడిపోద్ది, మొత్తం ప్రపంచం అంతా పడుకుంటుంది. సతీష్ గారు తెలుసా మీకు, విన్నారా పేరు? నేను చెప్పేది కలవరాయలేనా? వాయ్ దిస్ కలవరి కలవరి కలవరిది కదా. ఆయన కలవరి పేరు మీద చాలా అంటే అనాథలకు సేవలు చేస్తాడు, లేదంటే దాన ధర్మాలు చేస్తాడు అని అంటారు కదా. అది ఎక్కడవే? ఈ దశంభాగాలవే. యత్నం చేసేది ఏంటి? ఈ దశంభాగాలు వద్దని చెప్పను, ఎవరు చెప్పరు. మతం పడిపోద్ది తెలుసా, మతం కథమైపోద్ది 10 daysలో. దశంభాగాలు అక్కర్లేదని చెప్పను. వాడు ఎవడో చెప్పాడు పాస్టర్ అడ్వర్టైజో, దశంభాగం అంటే 10% కాదు 23, 2 తెలుసా నీకు? కాదు 4. అది నీకు, అతనికి కాదు, అతనికి 23 అంట. దశంభాగాలు అంటే 23. దశ అంటే 10 కాదు, మాకు తెలదు మరి ఏమిటో. సో కాబట్టి లోకానికి ఏమన్నా ఉపకారం ఉందా? ఇదంతా చూస్తుంటే ఈ దేవుణ్ణి వాడుకుంటున్నారు అనేది అయితే స్పష్టంగా కనపట్లేదా? పోనీ బైబిల్ నుంచే చెప్పనా నేను? వారు గొర్రెల వల్లే కనపడుతున్నారు, వాస్తవానికి వారు తోడేళ్ళై ఉన్నారు. నేను చెప్పలేదు, నేను అందులో ఉన్నది. సో ఇవన్నీ తోడేళ్ళ గొర్రెలే, ఇవన్నీ తోడేళ్ళే. ఈ తోడేళ్ళు ఎందుకు నా ప్రాణాలు తోడేయడానికి? ఎవరికి ఉపకారం చెప్పు? సొసైటీకి ఏమన్నా ఉపకారమా? దేశానికి ఏమన్నా ఉపకారమా? ఆర్థిక పరంగా వీళ్ళ వలన ఏమన్నా ఉపకారమా? ఒక్క అయోధ్య రామాలయం 400 కోట్ల GST కట్టింది తెలుసా నీకు? తెలుసా? ఏ చర్చి నుంచి అయినా గవర్నమెంట్కి ఏమన్నా వస్తుందా? నిరంతరం అక్కడ అన్నదానం జరుగుతుంది. నాట్ ఓన్లీ అయోధ్య, ఎవ్రీవేర్. తిరుమల రోజు దాదాపు 1,00,000 మందికి అన్నదానం జరుగుతుంది. ఎన్నో దేవాలయాల్లో కదా. దేవాలయాల వల్ల గవర్నమెంట్కి లాభం, దేవాలయాల వలన ప్రజలకు లాభం. మన దేవాలయం నుంచి వచ్చిన ఆదాయం చర్చిలకు పోతుంది, మసీదుకి పోతుంది. సో అంటే నీకు అర్థమైంది, నిజమైన దేవుడు ఎవరు? గుళ్ళో ఉన్నాడు కదా. ఆయన్ని దైవంగా నమ్మకపోయినా కూడా అలా కూడేడుతున్నాడు. నిజమైన దేవుడు గుళ్ళో ఉన్నాడు, ఇదే టైటిల్, ఇదే తమ్నైల్. అర్థమైందా నీకు? చివరికి ఏం చెప్తారు గురూజీ హైందవ సమాజానికి? నేను ఒకే ముఖ చెప్తున్నా, మీరు భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, బైబిల్ చదవండి, ఖురాన్ చదవండి, అన్నీ చదవండి, ఆలోచించండి. అల్లూరి సీతారామరాజు ఎందుకు మరణించాడు? ఎవరి వలన చంపబడ్డాడు?
జలియన్ వాలాబాగ్ ఎవరి వల్ల జరిగింది? ఒక కరువును సృష్టించి కొన్ని లక్షల మందిని బెంగాల్లో చంపిన దరిద్రపు మతం ఎవరిది? దేవాలయాలను కూల్చి ఆక్రమించిన చండాలపు మతాలు ఎవరివి? దేశాలను చీల్చిన దరిద్రపు మతాలు ఎవరివి? ఇప్పటికీ సెక్యులరిజం పేరుతో మన మోసం చేస్తున్న దరిద్రులు ఎవరు? నేను చెప్పింది ఏదైనా అబద్ధం ఉంటే ఇన్నిసేపు మాట్లాడాను కదా, మోర్ దెన్ 1 అవర్. నేను మాట్లాడిన దాంట్లో ఏ అబద్ధం ఉన్నా తప్పున్నా మళ్ళీ ఇలాగే కూర్చుని క్షమాపణ చెప్పేస్తాను. థ్యాంక్ యూ గురూజీ, కలుద్దాం. థ్యాంక్ యూ నాన్న. ఈ దేశం కోసం జీవించండి, ఈ ధర్మం కోసం జీవించండి. మీ నాన్న, మీ తాత, మీ ముత్తాతలు ఎదవలు కాదు అనే విషయాన్ని గ్రహించండి. నీ పూర్వీకులు గొప్ప వాళ్ళని గ్రహిస్తే ఈ దేశం కోసం పనిచేస్తావు. అంతేగాని ఇప్పుడు ఏం చేయలేస్తాడు తెలుసా? కింద కామెంట్ ఏమిస్తాడు తెలుసా? మరి వాళ్ళు కనిపెట్టి నువ్వు ఎందుకు వాడుతున్నావు అంటాడు. అది వాళ్ళు మేము చూసుకుంటాం, నీకు ఎందుకురా, నువ్వేదో అలా పుట్టినట్టు. ఇది ఆన్సర్.